Hello everyone, welcome to Tara IAS. Think IAS, think Tara, and I welcome you all to the Hindu analysis for 7th of February 2025. మొత్తం వీడియో చూడండి. మీకు స్లోగా అనిపిస్తే మాత్రం ప్లేబ్యాక్ స్పీడ్ ఇంక్రీజ్ చేసుకొని వినొచ్చు, బట్ డోంట్ స్కిప్ ఎట్ ఎనీ కాస్ట్. సో విత్ దిస్ నోట్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో పాయింట్ టు బి నోటెడ్ ఈస్ మీకు పీడిఎఫ్ యాక్సెస్ కావాలి అని అంటే ద ప్రింట్ ఫ్రెండ్లీ వర్షన్ ఆఫ్ ద పీడిఎఫ్ విల్ బి అవైలబుల్ ఇన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. సో ద లింక్ ఆఫ్ ఇట్ ఈస్ ఇన్ ద కామెంట్ బాక్స్, పిన్డ్ కామెంట్ లో ఉంటుంది. యూ కెన్ చెక్అవుట్ దేర్. ఓకే, మొత్తం వీడియో చూసాక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోద్దు. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, క్లిక్ ద నోటిఫికేషన్ బెల్ ఐకాన్, గివ్ యూ ఫీడ్బ్యాక్ త్రూ ద కామెంట్ బాక్స్. Okay, that will be a source of motivation to me to continue those videos. Okay, there are almost 12 articles that I'm going to discuss as part of today's video. ఒకటి వచ్చేసి థర్మల్ పవర్ ఎమిషన్స్ గురించి, దిస్ ఇస్ ద మెయిన్ ఆర్టికల్. ఓకే, అండ్ ఆల్సో రీగన్ క్రాష్ గురించి, ఎయిర్ క్రాష్, రీసెంట్గా హెలికాప్టర్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్ ఏదైతే ఉంటుందో దాని గురించి, సిస్టమిక్ ఫెయిల్యూర్స్ ఏమున్నాయని చూస్తాం. ఓకే, సో దెర్ ఈస్ అనదర్ ప్రాబ్లమ్ విత్ రెస్పెక్ట్ టు ద ట్రంప్ స్టేట్మెంట్ ఆన్ గాజా, సో అది చూస్తాం. క్రిప్లింగ్ ఎయిడ్ వర్క్, యుఎస్ ఫారెన్ అసిస్టెంట్ ఫ్రీజ్ విత్ ఫార్ రీచింగ్ అని ఒక ఆర్టికల్. సావరెన్ ఫౌండేషనల్ ఏఐ మోడల్స్ గురించి, దాంట్లో ఛాలెంజెస్ ఏమున్నాయి, ఏం ఆపర్చునిటీస్ ఉన్నాయి అవి చూస్తాం. యుఎస్ క్యాన్సిలింగ్ ద చాబార్ వేవర్, సో దిస్ ఇస్ ఇంపార్టెంట్ వన్ దట్ వీల్ లుక్ అట్. అండ్ ఫ్రాన్స్ సెన్స్ మిరాజ్ 2000 ఎయిర్క్రాఫ్ట్ ఫైటర్ జెట్స్ టు ద యుక్రెయిన్, సో ఇండియా కూడా ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది యూజర్ ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్. సో అదే మిరేజ్ 2000 ఏదైతే ఉంటుందో దాని క్రాష్ చూసాం రీసెంట్గా, అది కూడా చూస్తాం. Gross about the 12 bills kept pending for 3 years. సో తమిళనాడు గవర్నర్ ఇష్యూ, కేరళ గవర్నర్ ఇష్యూ గురించి చూస్తూ గవర్నర్ రూల్ని అనలైజ్ చేస్తాము. ఓకే, అండ్ ద ఫైనల్ ఆర్టికల్ విల్ బి రిగార్డింగ్ ద డిపోటీస్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద ఇండెక్స్ పేజ్. నౌ లెట్స్ గో టు ది డిస్కషన్ పార్ట్. సో లెట్ us look at the first article. ఓకే, ద సాగా ఆఫ్ రెగ్యులేటింగ్ ఇండియాస్ థర్మల్ పవర్ ఎమిషన్స్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో బేసికలీ ఇది GS3లో ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్, కన్జర్వేషన్, ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే టాపిక్స్తో మీరు లింక్ చేసుకోవచ్చు. ఓకే, సో బేసిక్గా థర్మల్ పవర్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో దానివల్ల వచ్చే క్రిటికల్ ఛాలెంజెస్ ఏముంటాయనేది ఈ ఆర్టికల్లో చెప్పడం జరిగింది. సో ఇండియాస్ ఎనర్జీ సెక్టార్ ఏదైతే ఉంటుందో దీంట్లో మనకి డామినేషన్ ఏది ఉంది అని అంటే థర్మల్ పవర్ ప్లాంట్స్ అనమాట. కానీ దీస్ ఆర్ ఫేసింగ్ సర్టన్ క్రిటికల్ ఛాలెంజెస్. సో ఒకటి వచ్చేసి దే ఆర్ ఫేసింగ్ ద రిడక్షన్ ఇన్ ద సల్ఫర్ డైఆక్సైడ్. సల్ఫర్ డైఆక్సైడ్ ఎమిషన్స్ అనేవి ఓకే ఫేజెస్ అ క్రిటికల్ ఛాలెంజ్ బికాస్ ఆఫ్ ద రెడ్యూసింగ్ సల్ఫర్ డైఆక్సైడ్ ఎమిషన్స్. ఇంకొకటి ఏంటంటే ఎన్నో రెగ్యులేషన్స్ అండ్ డెడ్ లైన్స్ అనేవి మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఇచ్చినప్పటికీ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ దిస్ ఎమిషన్ నార్మ్స్ హెస్ బీన్ రిపీటెడ్లీ డీలేడ్ అనమాట. ఈ ఎమిషన్ నార్మ్స్ ని కరెక్ట్ గా ఫాలో అవ్వట్లేదు అనమాట థర్మల్ పవర్ ప్లాంట్స్ వాళ్ళు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా ఎప్పటివరకు ఎక్స్టెండ్ చేశారు ఈ పర్టికులర్ రూల్స్ ని కంప్లై అవ్వాలంటే December 31st, 2024 వరకు టైం ని ఎక్స్టెండ్ చేశారనమాట మినిస్ట్రీ వాళ్ళు. ఓకే, సో దిస్ షోస్ దట్ దెర్ ఆర్ సమ్ పాలసీ లూప్ హోల్స్, ఇండస్ట్రియల్ రెసిస్టెన్స్ అండ్ ఆల్సో ఎకానమిక్ గ్రోత్ కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు రాదర్ దాన్ ఎన్వైరన్మెంటల్ స్టెబిలిటీ అని మనకు అర్థమవుతుంది. ఓకే, SO2 ఎమిషన్స్ ని రెగ్యులేట్ చేయడంలో డీలేస్ అనేవి మనం చూస్తున్నాం. దిస్ షోస్ ద లార్జర్ గవర్నెన్స్ ఛాలెంజ్ అనమాట. ఏంటంటే రెగ్యులేటరీ అథారిటీస్ కి, పవర్ ప్రొడ్యూసర్స్ కి, ఎన్వైరన్మెంటల్ వాచ్ డాగ్స్ కి ప్రాపర్ కోఆర్డినేషన్ అనేది లేదు. అందుకే మనకి ఇందులో డీలేస్ అనేవి మనం చూస్తున్నాం. వైల్ మెనీ డెవలప్డ్ నేషన్స్ అనేవి ప్రాపర్ గా స్ట్రిక్ట్ గా ఎమిషన్ రిడక్షన్ టార్గెట్స్ ని, స్ట్రాటజీస్ ని తీసుకొచ్చున్నప్పటికీ సో ఇండియా ఇంకా మనం కోల్ బేస్డ్ పవర్ కాంప్లికేషన్స్ లోనే ఉన్నామన్నమాట. కోల్ బేస్డ్ పవర్ ప్లాంట్స్ లోనే డిపెండ్ అవుతున్నాం కాబట్టి దిస్ హ్యాస్ క్రియేట్ ద ఛాలెంజెస్. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద రెగ్యులేటరీ జర్నీ, ఓకే, ద హిస్టరీ ఆఫ్ డీలేస్ మనం చూసుకుంటే 2015లో SO2 నార్మ్స్ ని ఫస్ట్ టైం MOEFCC అంటే ఈ మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. ఓకే, దే హ్యావ్ రివైజ్డ్ ఎమిషన్ నార్మ్స్ ఇన్ ద ఇయర్ 2015 December. ఓకే, అండ్ పబ్లిక్ కన్సల్టేషన్స్ కోసం కూడా పబ్లిక్ తో కన్సల్ట్ అయ్యి దెన్ ఈ పర్టికులర్ న్యూ రూల్స్ అండ్ న్యూ నార్మ్స్ ని 2015లో తీసుకొచ్చారనమాట. అయితే ఈ పర్టికులర్ నార్మ్స్ లో ఏమన్నారంటే ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్ టెక్నాలజీని యూజ్ చేయాలి SO2 ఎమిషన్స్ ని కంట్రోల్ చేయడానికి అని చెప్పేసి న్యూ నార్మ్స్ చెప్తున్నాయి. ఓకే, ఇనీషియల్ గా డెడ్ లైన్ ఎప్పటి వరకు పెట్టారు అంటే December 2017 కల్లా అన్ని థర్మల్ పవర్ ప్లాంట్స్ హ్యాస్ టు కమ్ అప్ విత్ దిస్ ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్ మెథడ్. ఈ టెక్నాలజీని ఇన్కల్కేట్ చేసుకోవాలి అని చెప్పేసి ఫస్ట్ టార్గెట్ అనేది ఇచ్చారు. అయితే ఇఫ్ యూ లుక్ ఎట్ ద 2017 to 2024 a decade of policy paralysis అనేది చూసాం. అంటే 2017 వాజ్ ఎ డెడ్ లైన్, బట్ 2024 వరకు కూడా ఇంకా స్టిల్ ఇట్ ఈస్ ఆన్ గోయింగ్ ఓన్లీ.
ఓకే, డీలేస్ అవుతూనే ఉన్నాయి. 2017లో పవర్ ఇండస్ట్రీ లాబీడ్ ఫర్ అన్ ఎక్స్టెన్షన్. సో పవర్ ఇండస్ట్రీ ఎక్స్టెన్షన్ అడగడం వల్ల బికాస్ ఆఫ్ ది టెక్నికల్ డిఫికల్టీస్ అండ్ హై కాస్ట్, సో అప్పుడు డెడ్ లైన్ ని ఎక్స్టెండ్ చేశారు, 2019కి ఎక్స్టెండ్ చేశారు. అగైన్ 2019లో 2022కు ఎక్స్టెండ్ చేయడం జరిగింది బికాస్ ఆఫ్ ది ప్రెషర్ ఫ్రమ్ ద ఇండస్ట్రీస్ సైడ్. 2021లో 3-tier కాంప్లైంట్ స్ట్రక్చర్ ని ఇంట్రడ్యూస్ చేశారనమాట. పవర్ ప్లాంట్స్ ని దే వర్ క్లాసిఫైడ్ బేస్డ్ ఆన్ ద ప్రాక్సిమిటీ టు ద పాపులేటెడ్ ఏరియా. సో ఈ పర్టికులర్ క్రైటీరియాని తీసుకొని డిఫరెంట్ క్రైటీరియాస్ గా 3-tier సిస్టమ్ గా పవర్ ప్లాంట్స్ ని డివైడ్ చేయడం జరిగిందనమాట. అయితే ఇక్కడ కూడా పోస్ట్పోన్ చేశారు. దాని తర్వాత 2024లో వీ హ్యావ్ డిడ్ అ 4th ఎక్స్టెన్షన్ బై December 31st, 2024 వరకు మనం మీట్ అవ్వాలి అని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నాం. ఈ డేట్స్ గుర్తుపెట్టుకోవాలంటే అబ్సల్యూట్లీ నో, యూ డోంట్ నీడ్ టు రిమెంబర్ ద డేట్స్. బట్ ఒక్క ఈవెంట్ ఆర్ ఒక్క key takeaway from this particular slide is, so there is always extension in the coming up with the desulfurization technology with respect to the power firms because of the power ministry కానివ్వండి, because of the industrial pressures కానివ్వండి, lot of reasons తోటి డీలేస్ అనేవి చూస్తున్నాం. సో ఈ రిపీటెడ్ రెగ్యులేషన్ ఎక్స్టెన్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి దిస్ ఇస్ అండర్మైనింగ్ ద రెగ్యులేటరీ అథారిటీ పవర్ అన్నమాట. దాని యొక్క ఇమేజ్ ని అండర్మైన్ చేసినట్టే. ఓకే, సో ఇండస్ట్రీస్ అనేవి ఎన్వైరన్మెంటల్ నార్మ్స్ ని ఈజీగా అవాయిడ్ చేస్తూ వితౌట్ ఎనీ కాన్సిక్వెన్సెస్, వితౌట్ ఎనీ ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ చేస్తూనే ఉన్నాయి. సో దిస్ ఈస్ క్రియేటింగ్ అ కన్సర్న్. సో వై రెగ్యులేటింగ్ SO2 ఎమిషన్స్ ఇస్ క్రిటికల్? అసలు ఎందుకు SO2 ఎమిషన్స్ ని మనం రెగ్యులేట్ చేయాల్సిన అవసరం ఉంది? ఒకటి వచ్చేసి ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ ఉంటుంది. SO2 అనేది ఇట్స్ ప్రైమరీ కాంట్రిబ్యూటర్ టు ది ఎయిర్ పొల్యూషన్ అండ్ PM 2.5 కి కూడా కాంట్రిబ్యూట్ చేస్తుంది. కాబట్టి ఇలాంటి పొల్యూటెన్స్ అనేవి దీని ద్వారా వస్తున్నాయి కాబట్టి ఇట్ ఈస్ బీన్ ద సోర్స్ ఆఫ్ దీస్ పొల్యూటెన్స్ కాబట్టి. సో ఒకవేళ ప్రొలాంగ్డ్ ఎక్స్పోజర్ ఉంటే ఈ పర్టికులర్ SO2కి స్మాగ్, ఓకే, విజిబిలిటీ రెడ్యూస్ అవుతుంది, హేజ్ ఫార్మేషన్స్ అవుతాయి. సో దీస్ ఆర్ నాట్ గుడ్ ఫర్ ది ఎన్వైరన్మెంట్ కాబట్టి సో దట్ ఎయిర్ క్వాలిటీ పెంచడానికి మనకి SO2 రిడక్షన్ అనేది అవసరం. యాసిడ్ రెయిన్ ఫార్మేషన్ కి కూడా SO2 విల్ కాంట్రిబ్యూట్. SO2 అనేది వాటర్ అండ్ ఆక్సిజన్ తో రియాక్ట్ అయ్యి సల్ఫ్యూరిక్ యాసిడ్ ని ఫార్మ్ చేసి దాని తర్వాత యాసిడ్ రెయిన్స్ కి గురవుతుంది అనమాట. ఓకే, దీని వల్ల యాసిడ్ రెయిన్స్ వల్ల మనకి ఏమవుతుంది, ఫ్రెష్ వాటర్ ఈకోసిస్టమ్స్, సాయిల్ ఫర్టిలిటీ, క్రాప్స్ వీటన్నిటి మీద ఎఫెక్ట్ అనేది పడుతుంది. అండ్ ఇట్ విల్ ఆల్సో లీడ్ టు ద క్లైమేట్ చేంజ్. ఓకే, SO2 అనేది గ్రీన్ హౌస్ గ్యాస్ కాకపోయినప్పటికీ ఇట్ విల్ హ్యావ్ ఇండైరెక్ట్ ఎఫెక్ట్ ఆన్ ద గ్లోబల్ వార్మింగ్ అనమాట. ఓకే, ఇది ఏరోజోల్స్ ని ఫార్మ్ చేస్తూ ఉంటుంది. డెఫినెట్లీ ఏరోజోల్స్ అనేవి దే ఇంపాక్ట్ ద రేడియేషన్ బ్యాలెన్స్ కాబట్టి గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ కి దారి తీస్తాయి. డైరెక్ట్ గా కాంట్రిబ్యూట్ చేయకపోయినా ఇండైరెక్ట్ గా క్లైమేట్ చేంజ్ కి కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ SO2 అనమాట. సో దట్ ఈస్ వై ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ ఉంది కాబట్టి దట్ ఈస్ వై రెగ్యులేషన్ ఇస్ ఇంపార్టెంట్. నెక్స్ట్ పబ్లిక్ హెల్త్ క్రైసిస్ కూడా ఉంటుంది బికాస్ ఆఫ్ SO2. SO2 అనేది లాంగర్ ఎక్స్పోజర్ అయితే క్రోనిక్ రెస్పిరేటరీ డిసీజెస్ అనేవి వస్తాయి. లైక్ ఆస్తమా వస్తుంది, లంగ్ క్యాన్సర్ వస్తుంది, బ్రాంకైటిస్ వస్తుంది, ఇలాంటి ఎన్నో డిసీజెస్ వస్తాయి అనమాట. అండ్ సమ్ టైమ్స్ ఇట్ మే లీడ్ టు ద కార్డియోవాస్కులర్ రిస్క్ ఆల్సో, హార్ట్ అటాక్స్ వస్తాయి, స్ట్రోక్స్ వస్తాయి. ఓకే, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఆఫ్ ద పీపుల్ విల్ ఆల్సో గెట్ డిక్రీజ్. సో దిస్ ఇస్ అకార్డింగ్ టు ద డేట్ ఆఫ్ WHO 2021లో ఎయిర్ పొల్యూషన్ అనేది లైఫ్ ఎక్స్పెక్టెన్సీని 5 to 6 years తగ్గిస్తుంది అని WHO రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఓకే, అండ్ ఆల్సో ఇట్ విల్ లీడ్ టు ది ఎకానమిక్ లాసెస్. ఒకటి, హెల్త్ కాస్ట్ అనేది పెరుగుతుంది. పొల్యూషన్ రిలేటెడ్ ఇల్నెస్ అనేవి పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్ పబ్లిక్ హెల్త్ కేర్ ఎక్స్పెన్సెస్ ని పెంచుతాయి. అండ్ ఆల్సో హాస్పిటల్ అడ్మిషన్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి, దానివల్ల రెస్పిరేటరీ ఇష్యూస్ వస్తాయి, పబ్లిక్ హెల్త్ సిస్టమ్ మీద బర్డెన్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ ఆల్సో వర్క్ ఫోర్స్ ప్రొడక్టివిటీ అనేది ఇంపాక్ట్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఈ SO2 వల్ల ఎఫెక్ట్ అయ్యి వాళ్ళ హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు లేబర్ ప్రొడక్టివిటీ అనేది తగ్గిపోతుంది. దీనివల్ల అబ్సెంటీజం ఎక్కువ అవుతుంది, ప్రొడక్టివిటీ ఎక్కువ ఉండదు, GDP కాంట్రిబ్యూషన్ తగ్గిపోతుంది అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ఇండియాస్ గ్లోబల్ కమిట్మెంట్స్ ఏమున్నాయి మనకు తెలిసిందే. 2015లో ప్యారిస్ అగ్రిమెంట్ లో వీ హ్యావ్ కమ్ అప్ విత్ అవర్ INDC టార్గెట్స్. ఓకే, సో ఇండియా అనేది కార్బన్ అండ్ పొల్యూటెంట్ ఎమిషన్స్ ని తగ్గిస్తానని చెప్పేసి ప్లెడ్జ్ కూడా చేయడం జరిగింది. COP26 లో మనం INDCs తో వచ్చాము. వీ హ్యావ్ టోల్డ్ దట్ వీ నీడ్ టు అచీవ్ 50% రెన్యూవబుల్ ఎనర్జీ షేర్ బై 2030 అని ఒక టార్గెట్ ని పెట్టుకున్నాం. అండ్ ఆల్సో 1 బిలియన్ టన్స్ వరకు కార్బన్ ఎమిషన్స్ ని కూడా తగ్గిస్తామని పెట్టుకున్నాం అనమాట టార్గెట్స్. ఓకే, అండ్ ఆల్సో ఇవన్నీ మీట్ అవ్వడంలో, ఈ టార్గెట్స్ ని మనం మీట్ అవ్వడంలో ఛాలెంజెస్ అనేవి ఉన్నాయన్నమాట. అండ్ ఆల్సో SO2 నార్మ్స్ ఇంప్లిమెంటేషన్ లో కూడా కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. యాజ్ హైలైటెడ్ ఇన్ ది ఆర్టికల్, వాట్ ఆర్ ద ఛాలెంజెస్ ఇన్ ఇంప్లిమెంటింగ్ SO2 నార్మ్స్ అంటే, ఒకటి ఫైనాన్షియల్, ఇంకొకటి ఇండస్ట్రియల్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. హై ఇన్స్టాలేషన్ కాస్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్ యూనిట్స్ ని ఇన్స్టాల్ చేసుకోమని మినిస్ట్రీ
రూల్స్ అనేవి నార్మ్స్ అనేవి తీసుకొచ్చింది. బట్ ఇనీషియల్ క్యాపిటల్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్ విల్ బి వెరీ వెరీ హై. ఇట్ విల్ కాస్ట్ అరౌండ్ 1.2 to 1.5 crores per mega, ఓకే, పర్ పర్టికులర్ యూనిట్ అనమాట. ఓకే, పవర్ ప్లాంట్స్ అనేవి చాలా ఎలక్ట్రిసిటీ జనరేషన్ కాస్ట్ పెరుగుతాయని చెప్పేసి కూడా వాళ్ళు ఆర్గ్యూ చేస్తున్నారు అనమాట. అండ్ ఆల్సో ఎలక్ట్రిసిటీ కన్స్యూమర్స్ మీద కూడా బర్డెన్ పడుతుంది. కాస్ట్ ఆఫ్ కంప్లైంట్స్ అనేది డెఫినెట్లీ దిస్ ఇండస్ట్రీస్ విల్ పాస్డ్ ఆన్ టు ద కన్స్యూమర్స్ మీద బర్డెన్ పడుతుంది అనమాట. దీనివల్ల ఎలక్ట్రిసిటీ కాస్ట్ అనేవి రైజ్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ పాలసీ అన్సర్టనిటీ అండ్ వీక్ ఎన్ఫోర్స్మెంట్. దిస్ ఇస్ అనదర్ ఛాలెంజ్. సో బేసిక్ గా డెడ్ లైన్స్ ని ఊరికే ఎక్స్టెండ్ చేయడం వల్ల రెగ్యులేటరీ క్రెడిబిలిటీ అనేది డిక్రీజ్ అవుతుంది. అండ్ ఆల్సో పెనాలిటీస్ కూడా ప్రాపర్ గా లేవు. ఎవరైతే కంప్లై అవ్వట్లేదో వాళ్ళకి ప్రాపర్ పెనాలిటీస్ ని ఇంపోజ్ చేయట్లేదు. అండ్ ఆల్సో మానిటరింగ్ మెకానిజమ్స్ అనేవి కూడా ప్రాపర్ లేవు. స్టేట్ లెవెల్లో పొల్యూషన్ బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ అండ్ దే ఆర్ నాట్ మానిటరింగ్ ప్రాపర్లీ. ఓకే, ఇదే కాకుండా మనకి టెక్నాలజికల్ బ్యారియర్స్ అండ్ లాజిస్టికల్ బ్యారియర్స్ అనేవి కూడా ఉన్నాయి. మన దగ్గర ప్రాపర్ ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అనేవి ఇండియాలో లేవు ఇండిజీనియస్ గా. డెఫినెట్లీ మనం చైనా అండ్ యుఎస్ఏ లాంటి కంట్రీస్ ఇంపోర్ట్స్ మీద మనం డిపెండ్ అవ్వాల్సి వస్తుంది అనమాట. దీనివల్ల ప్రొక్యూర్మెంట్ డీలేస్ అనేవి చూస్తున్నాం. అండ్ నెక్స్ట్ కోల్ క్వాలిటీ వేరియేషన్స్ అనేవి ఉంటాయి. సో బేసిక్ గా ఇండియన్ కోల్ అనేది సల్ఫర్ కంటెంట్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి SO2 నార్మ్స్ అనేవి చాలా లెస్ ఎఫెక్టివ్ గా అందుకే అవుతున్నాయి అనమాట. అండ్ స్కిల్డ్ వర్క్ ఫోర్స్ కూడా చాలా తక్కువ. సో వర్క్ ఫోర్స్ కి స్పెషలైజ్డ్ ట్రైనింగ్ ఇవ్వాలన్నమాట ఫర్ ది ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్. బట్ స్కిల్డ్ వర్క్ ఫోర్స్ లేరు, ప్రాపర్ ట్రైనింగ్ కూడా ఇవ్వట్లేదు. దట్ ఈస్ అనదర్ ఛాలెంజ్. And also there is a challenge between environmental security versus environmental goals. ఓకే, ఎనర్జీ సెక్యూరిటీ వర్సెస్ ఎన్వైరన్మెంటల్ గోల్స్. సో ఏంటంటే థర్మల్ పవర్ ప్లాంట్స్ మీదే మనం ఆల్మోస్ట్ ఇండియన్ ఎలక్ట్రిసిటీలో 60% థర్మల్ పవర్ ప్లాంట్స్ మీదే మనం ఇంకా డిపెండ్ అవుతున్నాం. దిస్ ఇస్ వన్ ఛాలెంజ్. సో కాబట్టి ఎమిషన్స్ ని స్ట్రిక్ట్ గా క్రాక్ డౌన్ చేయడం అనేది పవర్ జనరేషన్ ని రెడ్యూస్ చేసిన వాళ్ళం అవుతాం. దీనివల్ల గ్రిడ్ స్టెబిలిటీ అనేది ఉండదు. అండ్ రెన్యూబుల్ ఎనర్జీ గ్రోత్ కూడా చాలా స్లోగా ఉంది ఇండియాలో కాబట్టి త్వరగా ట్రాన్సిషన్ అవ్వడం వెరీ వెరీ కష్టం అనమాట. దట్ ఈస్ అనదర్ ఛాలెంజ్. మరి ఏం చేస్తే బాగుంటుంది? యాజ్ పర్ ది ఆర్టికల్ దేర్ ఆర్ ఫ్యూ సజెషన్స్ దట్ వర్ గివెన్. సో ఒకటి వచ్చేసి పాలసీ రిఫార్మ్స్ తీసుకురావాలి. స్ట్రిక్ట్ అండ్ నాన్ నెగోషియబుల్ డెడ్ లైన్స్ ని తీసుకురావాలి. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2024 December 31 అంటే దట్ షుడ్ బి స్ట్రిక్ట్. కంప్లైంట్స్ లేకపోతే పనిష్మెంట్స్ ఇవ్వాలి. ఓకే, హెవీ ఫైన్స్ ని ఇంపోజ్ చేయాలి ఫర్ నాన్ కంప్లైంట్స్. ఇండిపెండెంట్ మానిటరింగ్ ఇస్ వెరీ మచ్ రిక్వైర్డ్. రియల్ టైమ్ ఎమిషన్ మానిటరింగ్ ని చేస్తూనే ఉండాలి. స్టేట్ బోర్డ్స్ ని ఎంపవర్ చేస్తూ ఉండాలి లోకల్ లెవెల్లో మానిటర్ చేయడానికి. అండ్ పొల్యూషన్ డేటాని ట్రాన్స్పరెంట్ గా ఉంచాలి. పీపుల్ నీడ్ టు గెట్ యాక్సెస్ ఆఫ్ దాట్. ఓకే, సో అప్పుడు పీపుల్ సైడ్ నుంచి కూడా ఇండస్ట్రీస్ మీద ప్రెషర్ పడి దే విల్ యాక్చువల్లీ యాక్సెప్ట్ దోస్ ఎమిషన్ నార్మ్స్. ఓకే, అండ్ ఫినాన్షియల్ ఇన్సెంటివ్స్ అనేవి ఇవ్వాలి. సో ఇనిషియల్ క్యాపిటల్ కాస్ట్ విల్ బి వెరీ హై ఫర్ ది ఇన్స్టాలేషన్ ఆఫ్ ద ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్ కాబట్టి గవర్నమెంట్ అనేది లో ఇంట్రెస్ట్ లోన్స్ ని ప్రొవైడ్ చేయాలన్నమాట ఫర్ ద పవర్ ప్లాంట్స్ టు అడాప్ట్ దిస్ న్యూ టెక్నాలజీ. ఓకే, ఇదే కాదు కార్బన్ ట్రేడింగ్ మెకానిజమ్స్ ని కూడా తీసుకురావచ్చు అనమాట టు కంప్లై విత్ దిస్ పర్టికులర్ నార్మ్స్. క్రెడిట్స్ ఇవ్వడం అలాంటివి. సో దట్ మిగతా వాటిలలో వాళ్ళకి అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. దే కెన్ యూస్ క్రెడిట్స్ ఫర్ అనదర్ టేకింగ్ లోన్స్ కానీ మిగతా ఇన్సెంటివ్స్ రిసీవ్ చేసుకోవడంలో కానీ వాళ్ళకి క్రెడిట్స్ అనేది ఇవ్వాలన్నమాట. రెన్యూబుల్ ఎనర్జీ ట్రాన్సిషన్ యాక్సిలరేషన్ ఈజ్ అనదర్ థింగ్. సోలార్ ఎనర్జీ, విండ్ పవర్ ఇన్వెస్ట్మెంట్స్ ని పెంచాలన్నమాట. వీ హ్యావ్ టు రెడ్యూస్ అవర్ డిపెండెన్సీ ఆన్ కోల్ అండ్ థర్మల్ పవర్ ప్లాంట్స్. అండ్ దీంతో పాటు పబ్లిక్ అవేర్నెస్ ఇంపార్టెంట్, కమ్యూనిటీ పార్టిసిపేషన్ కూడా ఇంపార్టెంట్. సో సిటిజన్ ఎంగేజ్మెంట్ ఇన్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ ఇస్ వెరీ మచ్ నెసెసరీ. పొల్యూషన్ ట్రాకింగ్ యాప్స్ ని కమ్యూనిటీ బేస్డ్ గా ఉంచాలి. లైక్ పీపుల్ నీడ్ టు హ్యావ్ ది యాక్సెస్ టు ద డేటా. పబ్లిక్ హెల్త్ ఇనిషియేటివ్స్ ని తీసుకురావాలి. పొల్యూషన్ రిలేటెడ్ ఇల్నెసెస్ కి ఫ్రీ హెల్త్ కేర్ అనేది ప్రొవైడ్ చేయాలన్నమాట ఇలాంటి డిసీజెస్ కి. మీడియా క్యాంపెయిన్స్ ఆన్ క్లీన్ ఎనర్జీ ఇస్ ఆల్సో మస్ట్. సో ఇలాంటి అవేర్నెస్ క్యాంపెయిన్స్ ని జనరేట్ చేయాలి. అప్పుడు మనం ఈజీగా వీ కెన్ యాక్చువల్లీ రెడ్యూస్ ద సల్ఫర్ డైఆక్సైడ్ ఎమిషన్స్ అనమాట. So now let's look at the UPSC mains question. So based on the discussion, try to answer this. Analyze the reasons behind the repeated extension of emission deadlines for India's thermal power plants. What steps should the government take to ensure compliance? So try writing this particular question. So basically ఏమేం ఛాలెంజెస్ వల్ల ఊరికే డెడ్ లైన్స్ అనేవి ఎక్స్టెండ్ అవుతున్నాయి అనేది రాసి, బికాస్ వీఆర్ మోర్ కోల్ డిపెండెంట్. అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటంటే ప్రాపర్ రెగ్యులేషన్స్ లేవు, స్టేట్ లెవెల్ రెగ్యులేటరీ మెకానిజమ్స్ లేవు, స్ట్రిక్టర్ కంప్లైంట్స్ కోసం పెనాలిటీస్ ఎక్కువగా లేవు. దీనివల్ల ఊరికే డెడ్ లైన్స్ అనేవి ఎక్స్టెండ్ అవుతున్నాయి. అండ్ ఇనీషియల్ కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో గవర్నమెంట్ ఏం స్టెప్స్ తీసుకోవాలి టు టాకిల్ దిస్ పర్టికులర్ థింగ్ అనేది కూడా మీరు స్టెప్స్ రాయాల్సి ఉంటుంది అనమాట. ఆల్రెడీ మనం వే ఫార్వర్డ్ లో ఫ్యూ పాయింట్స్ ని
సజెస్ట్ చేసాం, వీటిని రిపీట్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ద ఫస్ట్ ఆర్టికల్. నౌ లెట్స్ గో టు ద సెకండ్ వన్. సో లెట్స్ లుక్ ఎట్ అనదర్ ఆర్టికల్, ద ప్రైమరీ లెసన్స్ ఫ్రమ్ ద రీగన్ ఎయిర్ క్రాష్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో ఇది బేసిక్గా డిజాస్టర్ మేనేజ్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఏవియేషన్ సేఫ్టీ ఈ టాపిక్స్తో లింక్ చేసుకోవచ్చు. సో అసలు ఈ రీగన్ ఎయిర్ క్రాష్ అనేది ఎప్పుడు జరిగిందంటే 2025లో Jan 29th రోజు జరిగిందనమాట. సో దిస్ ఇస్ అ మిడ్ ఎయిర్ కొలిజన్. సో ఏంటంటే యుఎస్ యొక్క ఆర్మీ సికార్స్కై ఏదైతే ఉంటుందో UH-60 అండ్ బ్లాక్ హాక్ హెలికాప్టర్ ఏవైతే ఉన్నాయో అండ్ అన్ అమెరికన్ ఎయిర్లైన్స్ ఏదైతే ఉంటుందో ఇవి రెండు కొలైడ్ అవ్వడం జరిగిందనమాట నియర్ టు ద వాషింగ్టన్ నేషనల్ ఎయిర్పోర్ట్ నియర్ రొనాల్డ్ రీగన్, వాషింగ్టన్ DC. అయితే ఈ పర్టికులర్ క్లాష్ ఏదైతే ఉంటుందో దిస్ ఇస్ అ ట్రాజిక్ ఈవెంట్, ఎందుకంటే ఆల్మోస్ట్ 67 మెంబర్స్ చనిపోవడం జరిగింది. ఆల్రెడీ మనం ఈ పర్టికులర్ కేసు లాస్ట్ క్లాసెస్ లో కూడా డిస్కస్ చేసుకున్నాం మీకు గుర్తుంటే. ఓకే, సో దిస్ యాక్చువల్లీ షోకేసెస్ ద క్రిటికల్ ఏవియేషన్ సేఫ్టీ ల్యాప్సెస్ దట్ ఆర్ దేర్. అక్కడ హ్యూమన్ ఎర్రర్స్ జరగవచ్చు, సిస్టమిక్ ఫెయిల్యూర్స్ కూడా మనం రిపీటెడ్ గా చూస్తున్నాం రీసెంట్ పాస్ట్ లో. ఓకే, సో దిస్ క్రాష్ హైలైట్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద సిచ్యువేషనల్ అవేర్నెస్, ఎయిర్ ట్రాఫిక్ కోఆర్డినేషన్, సేఫ్టీ ప్రోటోకాల్స్ ని అదహెర్ చేయడం, ఇవన్నీ ఇంపార్టెంట్ అని ఇది హైలైట్ చేస్తుంది అనమాట. ఓకే, ఈవెన్ పాస్ట్ ఏవియేషన్ యాక్సిడెంట్స్ యొక్క ప్యారల్స్ ని కూడా ఈ ఆర్టికల్లో డ్రా చేయడం జరిగింది. లైక్ దే హావ్ గివెన్ సమ్ ప్యారల్స్ ఆఫ్ ది పాస్ట్ ఈవెంట్స్ ఆల్సో. సో దిస్ షోస్ దెర్ ఆర్ సర్టన్ కన్సర్న్స్ విత్ రెస్పెక్ట్ టు గ్లోబల్ ఎయిర్ సేఫ్టీ రెగ్యులేషన్స్ అనమాట. సో మరి ఏంటి ఈ రీగన్ ఎయిర్ క్రాష్ ఏదైతే ఉంటుందో, వాట్ ఆర్ ద కీ కాసెస్ ఫర్ ఇట్? ఒకటి వచ్చేసి హ్యూమన్ ఎర్రర్ అండ్ సిచ్యువేషనల్ అవేర్నెస్ ఫెయిల్యూర్ అనేది ఉంది. Helicopter pilot mistook another plane for the passenger aircraft, leading to the visual misjudgment అన్నమాట. సో విజువల్ మిస్జడ్జ్మెంట్ అండ్ హ్యూమన్ ఎర్రర్స్ వల్ల ఇది జరిగింది. అండ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ప్రాపర్ గా పొజిషనింగ్ కి ఇవ్వలేరు అండ్ దే హ్యావ్ నాట్ గివెన్ ఎనీ ఫాస్ట్ ఏమంటారు ఇన్ఫర్మేషన్ అనమాట. సో హరీ సిండ్రోమ్ ఏదైతే ఉంటుందో దీనివల్ల బికాస్ ఆఫ్ ది హరీ సిండ్రోమ్ ప్లేడ్ బై పైలట్స్ బికాస్ ఆఫ్ ద ప్రెషర్, ఓకే, ఆ రష్ లో డెసిషన్స్ ప్రాపర్ గా తీసుకోకపోవడం వల్ల వితౌట్ ఎనీ కంప్లీట్ ద సిచ్యువేషన్ అవేర్నెస్, ఆ సిచ్యువేషన్ ఏం జరుగుతుంది అవేర్ లేకపోవడం వల్ల కూడా యాక్సిడెంట్స్ అనేవి జరుగుతున్నాయి. అంటే దిస్ ఇస్ బికాస్ ఆఫ్ ద హ్యూమన్ ఎర్రర్ అని చెప్పేసి ఈ ఆర్టికల్లో చెప్తున్నారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అండ్ కమ్యూనికేషన్ బ్రేక్ డౌన్. సో డిజిటల్ కలీషన్ అవాయిడెన్స్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది ప్రాపర్గా లేదనమాట. టైమ్లీ వార్నింగ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉండాలి, అది ప్రాపర్గా లేదు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అనేది క్లియర్ సపరేషన్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి కూడా ఇవ్వలేదన్నమాట 2 aircrafts కి. ఓకే, రేడర్ ట్రాకింగ్ దగ్గర కూడా దెర్ ఆర్ సమ్ కాన్ఫ్లిక్టింగ్ సిగ్నల్స్, బికాస్ ఆఫ్ దాట్ ద క్రాష్ హెస్ టేకెన్ ప్లేస్. అండ్ నెక్స్ట్, regulatory lapses and weak enforcement of the safety norms is another reason. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో సేఫ్టీ రెగ్యులేషన్స్ ని చాలా డైల్యూట్ చేసింది. దీనివల్ల కొలిషన్ అవాయిడెన్స్ ప్రోటోకాల్స్ ని ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేయట్లేదు అనమాట. రియల్ టైమ్ మానిటరింగ్ సిస్టమ్స్ అనేవి కూడా ప్రాపర్ గా డెవలప్ అవ్వలేవు. ఓకే, సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద ఏవియేషన్ సేఫ్టీ ఛాలెంజెస్ విత్ ఇన్ ఇండియా, సో ఇప్పటివరకు మనం చదువుకుందంటే ఇట్స్ జస్ట్ కాంటెక్స్ట్, డైరెక్ట్ గా క్వశ్చన్స్ అయితే అక్కడి నుంచి అడగరు. సో బట్ అది మీరు కేస్ స్టడీ లాగా యూజ్ చేసుకోవచ్చు ఇన్ యువర్ ఎస్ఏ ఆన్సర్స్. ఓకే, సో ఆ ఇన్సిడెంట్ ని మీరు కోట్ చేయొచ్చు. బట్ ఇక్కడ మీకు ఇది ఇంపార్టెంట్ అనమాట, ఇండియన్ కాంటెక్స్ట్ లో ఏం ఛాలెంజెస్ ఉన్నాయి ఏవియేషన్ సేఫ్టీలో అనేది. సిమిలర్ సిస్టమిక్ ఇష్యూస్ అనేవి మనము ఇండియాలో కూడా చూస్తున్నాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కోఆర్డినేషన్ మన ఇండియాలో కూడా ప్రాపర్గా లేదు, ట్రాన్స్పరెన్సీ లేదు విత్ రెస్పెక్ట్ టు యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్స్, రెగ్యులేటరీ నాన్ కంప్లైన్స్ అనేది కూడా చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒపేక్ ఇన్వెస్టిగేషన్ అండ్ ల్యాక్ ఆఫ్ అకౌంటబిలిటీకి మంగళూరు ఎయిర్ క్రాష్ 2010లో జరిగిందనమాట. సో ఇక్కడ ఏంటంటే ఒక ప్యాసింజర్ ఎయిర్ క్రాఫ్ట్ ఏదైతే ఉంటుందో ఇట్ ఓవర్ ర్యాన్ ద రన్ అవే, దీనివల్ల 158 పీపుల్ చనిపోవడం జరిగిందనమాట. ఓకే, ఇక్కడ ఏంటంటే ఎయిర్ సేఫ్టీ ప్రోటోకాల్స్ ని బ్లాటెంట్ గా వైలేట్ చేయడం జరిగింది. ఓకే, ఈవెన్ ఒఫీషియల్ రిపోర్ట్ ఏదైతే ఉందో దాని వాళ్ళు కూడా పైలట్ నే బ్లేమ్ చేయడం జరిగింది అనమాట. సో దే డి నాట్ బ్లేమ్ ద సిస్టమిక్ ఫెయిల్యూర్స్ దట్ ఆర్ దేర్. ఓకే, డీటెయిల్డ్ డేటా అనేది లేదనమాట కాక్పిట్ వాయిస్ రీసెర్చర్స్ గురించి, అసలు ఏటీసీ లాగ్సే లేవు, అంటే ఈ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్సే లేవన్నమాట. అంటే సిస్టమిక్ ఫెయిల్యూర్స్ ని వదిలేసి పైలట్స్ ని బ్లేమ్ చేయడం ఇస్ నాట్ రైట్. ఓకే, ఒపేక్ ఇన్వెస్టిగేషన్ అనేది ఇంపార్టెంట్ అనమాట అందుకే. నెక్స్ట్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కోఆర్డినేషన్ ఇష్యూస్ ఇండియాలో కూడా చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరు నియర్ మిస్ ఇన్సిడెంట్ 2022లో జరిగింది. ఇదేంటంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కోఆర్డినేషన్ ఇష్యూస్ వల్ల. సో బికాస్ ఆఫ్ ది 2 flights ఏవైతే ఉంటాయో దే హ్యావ్ క్లియర్డ్ 2 flights ఫర్ అ టేక్ ఆఫ్ ఫ్రమ్ అ ప్యారలల్ రన్అవేస్. ఒకటేసారి చేశారు ఇది, దీనివల్ల మిడ్ ఎయిర్ కొలిషన్ అనేది జరిగింది. ఓకే, ఇట్స్ ఏమంటారు, ఇట్స్ మిస్డ్ ఇన్సిడెంట్ అనమాట. ఓకే, ప్రాపర్
కాన్ఫ్లిక్ట్ డిటెక్షన్ సిస్టమ్స్ అనేవి ప్రాపర్గా లేవు మన దగ్గర. నెక్స్ట్ నాన్ కంప్లైన్స్ విత్ ఐసీఏఓ సేఫ్టీ స్టాండర్డ్స్. సో ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ కొన్ని సేఫ్టీ స్టాండర్డ్స్ ఇస్తుంది, వీటిని ప్రాపర్గా ఫాలో అవ్వకపోవడం వల్ల కూడా కొన్నిసార్లు యాక్సిడెంట్స్ అవుతున్నాయి. లైక్ కోజికోడ్ ఎయిర్ క్రాష్ దానివల్లే అయింది. ఓకే, బోయింగ్ 737 స్కిడెడ్ ఆఫ్ అ టేబుల్ టాప్ రన్అవే అనమాట. దీనివల్ల 21 ప్యాసింజర్స్ చనిపోయారు. ఐసీఏఓ సేఫ్టీ స్టాండర్డ్స్ ప్రాపర్గా మీట్ అవ్వట్లేదు, పర్టికులర్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ రన్అవే సేఫ్టీ మార్జిన్స్, ఎమర్జెన్సీ రెస్పాన్స్ ప్లానింగ్, ఇవన్నీ ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయట్లేదు అనమాట. కాబట్టి మనం ఏం నేర్చుకోవాలి ఈ ఇష్యూస్ నుంచి అని అంటే, దేర్ ఈజ్ అ నీడ్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ఏవియేషన్ ఇన్వెస్టిగేషన్స్. సో ఈ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ని పబ్లిక్లో పెట్టాలన్నమాట. ఓకే, సో ఇంక్లూజింగ్ ఏటీసీ రికార్డింగ్స్, అవన్నీ సిస్టమిక్ ఫెయిల్యూర్స్ గురించి కూడా మెన్షన్ చేయాలి. ట్రాన్స్పరెంట్ అండ్ ఇండిపెండెంట్ ఏవియేషన్ సేఫ్టీ బోర్డ్ అనేది వెరీ ఇంపార్టెంట్. రియల్ టైమ్ మానిటరింగ్ ఆఫ్ ద ట్రాఫిక్ వైలేషన్ షుడ్ బి ఆల్సో దేర్. ఓకే, నెక్స్ట్ ఏటీసీ టెక్నాలజీని, సర్వేలెన్స్ మెథడ్స్ని మనము అప్గ్రేడ్ చేయాలి. వీ నీడ్ టు డిప్లాయ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, రియల్ టైమ్ ఎయిర్ క్రాఫ్ట్ ట్రాకింగ్, ఇవన్నీ చేయాలన్నమాట. ఓకే, ఆటోమేటెడ్ వార్నింగ్ సిస్టమ్స్ని డెవలప్ చేయాలి. రేడర్ అండ్ నావిగేషన్ సిస్టమ్స్ని మనం డెవలప్ చేయాలి. ఓకే, లైక్ నెక్స్ట్ జనరేషన్ ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్, ఇలాంటి సొల్యూషన్స్తో మనం ముందు రావాలన్నమాట. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే ఎన్హాన్సింగ్ పైలట్ అండ్ ఏటీసీ ట్రైనింగ్ స్టాండర్డ్స్. సో పైలట్ ట్రైనింగ్ స్టాండర్డ్స్ని పెంచాలి అండ్ ఏటీసీ ట్రైనింగ్ స్టాండర్డ్స్ని కూడా మనం పెంచాల్సిన అవసరం అయితే ఉంది. సో దట్ మైనర్ హ్యూమన్ ఎర్రర్స్ కూడా జరగకుండా ఉంటాయి. ఓకే, మ్యాండేటరీ సిమ్యులేషన్ బేస్డ్ ట్రైనింగ్ ఇవ్వాలి. హై ప్రెషర్ డెసిషన్ మేకింగ్, హై ప్రెషర్లో కూడా సిచ్యువేషనల్ అవేర్నెస్ అనేది ఎంత ఇంపార్టెంటో వాళ్ళకి నేర్పించాలన్నమాట. ఓకే, పీరియాడిక్ గా సేఫ్టీ డ్రిల్స్ ని, ఆడిట్స్ ని, ఇవన్నిటిని, క్రైసిస్ మేనేజ్మెంట్ డ్రిల్స్ ని కూడా కండక్ట్ చేస్తే వాళ్ళకి రియల్ టైమ్ లో కూడా దే కెన్ టేక్ అ ప్రాపర్ డెసిషన్. అండ్ ఆల్సో వీ హ్యావ్ టు స్ట్రెంథెన్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది ఐసీఏఓ నార్మ్స్ ని ఇంప్లిమెంట్ చేయాలి, అన్ని స్టాండర్డ్స్ ని, సేఫ్టీ స్టాండర్డ్స్ ని. మ్యాండేటరీ ఆడిట్స్ అనేవి ఇంపార్టెంట్ ఇండియన్ ఎయిర్పోర్ట్స్ మీద. ఓకే, అండ్ ఆల్సో ఐసీఏఓ ఇచ్చిన అనెక్స్ 14 సేఫ్టీ రిక్వైర్మెంట్స్ అన్ని ఉన్నాయా లేదా అనేది కూడా ప్రాపర్గా ఆడిట్ చేయాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. జీరో టాలరెన్స్ పాలసీస్ ని తీసుకురావాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సేఫ్టీ వైలేషన్స్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి అగేన్స్ట్ గా పనిష్మెంట్స్ అనేవి ఇవ్వాలన్నమాట. ఓకే, ఇండిపెండెంట్ ఓవర్ సైట్ మెకానిజం ఇస్ ఆల్సో వెరీ మచ్ నీడెడ్. నేషనల్ ఏవియేషన్ సేఫ్టీ రివ్యూ బోర్డ్ ని మనము ఎస్టాబ్లిష్ చేసుకోవాలి టు మానిటర్ ద పాలసీ ఇంప్లిమెంటేషన్. ఇలాంటి స్టెప్స్ తీసుకుంటే వీ కెన్ యాక్చువల్లీ avoid this particular incidents. Okay, now let's go to another article. So let's look at another article. A call for CAVOs అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. This is regarding the decision that is taken by the Trump on occupying Gaza. Okay, so ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో ఇంపార్టెంట్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్ మనకు తెలిసిందే, 1948లో ఇజ్రాయెల్ క్రియేట్ అయింది. 7 lakh పాలస్తీనియన్స్ ని డిస్ప్లేస్ చేయడం జరిగింది. సో ఇదంతా ఇన్సిడెంట్ లాస్ట్ క్లాస్లో కూడా నేను చూసాను. సో ఐ డోంట్ వాంట్ రిపీట్ ఇట్ అగైన్. సో ఇది మనం డీటెయిల్డ్ వీడియో చేసుకోవడం బెస్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ లుకింగ్ అట్ ఇట్ ఇన్ అ బిట్స్ అండ్ పీసెస్. ఓకే, సో ఇఫ్ టైమ్ పర్మిట్స్ ఐల్ కమ్ అప్ విత్ ద వీడియో. ఓకే, సో ట్రంప్స్ ప్రపోజల్ ఫోర్స్డ్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ పాలస్తీనియన్స్. సో ట్రంప్ ఏం ప్రపోజ్ చేశారు ఈ పర్టికులర్ పాలస్తీనియన్స్ కి సంబంధించిందంటే, హీ ప్రపోజ్డ్ రీలొకేటింగ్ 2.3 million పాలస్తీనియన్స్ ఫ్రమ్ గాజా. సో నేబరింగ్ అరబ్ కంట్రీస్ కి పంపించాలని చెప్పారు. అండ్ హీ వాంట్ టు డూ ద గాజా రీడెవలప్మెంట్ అనమాట. దాన్ని ఒక టూరిజం హబ్ లాగా మార్చాలనుకుంటున్నారు. సో హీ వాంట్ టు రీబ్రాండ్ ఇట్ యాజ్ అ రివేరియా ఆఫ్ ది మిడిల్ ఈస్ట్. ఓకే, సో హీ వాంట్ టు డిప్లాయ్ సమ్ US troops in Gaza if necessary in order to develop the particular area. సో జస్టిఫికేషన్ ఏమిస్తున్నారు US అంటే, పర్మనెంట్ డిస్ప్లేస్మెంట్ అనేది ఇనిషియలీ ప్రెజెంటెడ్ యాజ్ అ పర్మనెంట్ డిస్ప్లేస్మెంట్, లేటర్ దీన్ని టెంపరీ రిలోకేషన్ అని చెప్పేసి మాడిఫై చేయడం జరిగింది స్టేట్మెంట్లో. ఏంటంటే పాలస్తీనియన్ రెసిస్టెన్స్ ని రిమూవ్ చేయాలనుకుంటున్నారు అనమాట. అండ్ దే వాంట్ టు రీషేప్ దిస్ పర్టికులర్ రీజన్. ఇజ్రాయలీ ఇన్ఫ్లుయెన్స్ ని తగ్గించాలనుకుంటున్నారు. రీసెంట్ పాస్ట్ వరకు US హ్యాస్ సపోర్టెడ్ ఇజ్రాయెల్, బట్ నౌ ఇట్ హ్యాస్ టేకెన్ అ రివర్స్ స్టాండ్ అనమాట. అసలు ఇప్పుడు ట్రంప్ తీసుకున్న ప్లాన్ అనేది ఎందుకు ప్రాబ్లమేటిక్ మరి? సో దిస్ విల్ బి అ వైలేషన్ ఆఫ్ ద పాలస్తీనియన్స్ నేషనల్ ఐడెంటిటీ అండ్ రైట్స్ అనమాట. పాలస్తీనియన్స్ ఏంటంటే, సో దే ఆర్ నాట్ ఇంపీరియల్ పొజిషన్ కాదు వాళ్ళని రీలొకేట్ చేయడానికి. వాళ్ళకి ఒక హిస్టారికల్ అండ్ కలెక్టివ్ ఐడెంటిటీ అనేది ఉంది. సో ఫోర్స్డ్ డిస్ప్లేస్మెంట్ అనేది ఎథనిక్ క్లీన్సింగ్ కి దారి తీస్తుంది అనమాట. సో అరబ్ వరల్డ్స్ రిజెక్షన్, సో డెఫినెట్లీ అరబ్ కంట్రీస్ కి వీళ్ళని పంపించాలనే ఒక ప్రపోజల్ ఏదైతే ఉంటుందో, ద అరబ్ వరల్డ్ హ్యాస్ యాక్చువల్లీ రిజెక్టెడ్ దిస్ పర్టికులర్ ప్రపోజల్ అనమాట. ఓకే, దే డోంట్ వాంట్ టు టేక్ దెమ్. ఓకే, నెక్స్ట్ అలైన్మెంట్ విత్ ద ఇజ్రాయలీస్ ఫార్ రైట్ ఎజెండా. ఈ ప్లాన్ ఏదైతే ఉందో జూయిష్ సెటిల్మెంట్స్ ఇన్ గాజా, ఓకే,
further marginalizes the Palestinians, but there are some risk worsening the regional stability అనమాట. అంటే ఈ పర్టికులర్ దిస్ పర్టికులర్ ప్రపోజల్ ఇస్ అలైనింగ్ విత్ ద ఇజ్రాయిల్స్ ఫార్ రైట్ ఎజెండా అనమాట. ఓకే, సో బేసిక్ గా అరబ్ వరల్డ్ రిజెక్ట్ చేయడం జరిగింది. ఇవి కొన్ని ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ కి కూడా వైలేషన్ అవుతుంది అనమాట ఈ పర్టికులర్ స్టెప్ ఒకవేళ తీసుకుంటే. సో మరి ఏం చేస్తే బాగుంటుంది? సీజ్ ఫైర్ అనేది బెస్ట్ ఆప్షన్. డీఎస్కలేషన్ చేయాలి. Okay, we have to prevent further humanitarian disasters in Gaza, and also we have to recognize the Palestinian sovereignty also, and we have to ensure right to self determination. ఓకే, ఒక ఇండిపెండెంట్ పాలస్తీనియన్ స్టేట్ ని ఎస్టాబ్లిష్ చేసి ఒక 2 స్టేట్ సొల్యూషన్స్ తో రావడం బెటర్ అనమాట. డిప్లొమాటిక్ మీడియేషన్ అనేది కూడా అవసరం. అరబ్ నేషన్స్ కి, ఇజ్రాయెల్ కి, పాలస్తీనియన్ లీడర్షిప్ కి ఒక డిప్లొమాటిక్ ఎంగేజ్మెంట్ అనేది క్రియేట్ చేసి దే హ్యావ్ టు కమ్ అప్ విత్ అ సస్టైనబుల్ పీస్ ప్రాసెస్. ఫోర్స్డ్ డిస్ప్లేస్మెంట్ అనేది ఇట్ షుడ్ నాట్ బి అ గుడ్ సొల్యూషన్. ఇట్ విల్ నాట్ బి అ గుడ్ సొల్యూషన్ అండ్ లాట్ ఆఫ్ ద స్టేక్ హోల్డర్స్ ఇన్వాల్వ్డ్ ఆర్ నాట్ యాక్సెప్టింగ్ ఇట్. ఓకే, నౌ లెట్స్ గో టు అనదర్ ఆర్టికల్. So there is a widespread discussion that is going on, like should India build a sovereign foundational AI model అని. సో దాన్ని ఈ ఆర్టికల్లో అనలైజ్ చేశారు. లెట్స్ సీ దట్ ద కేస్ ఫర్ అ సావరెన్ ఏఐ మోడల్. సో ఒకటి ఏమవుతుంది అంటే టెక్నాలజికల్ లా ఇండిపెండెన్స్ అనేది పెరుగుతుంది అనమాట. నేషనల్ సెక్యూరిటీకి కూడా చాలా హెల్ప్ చేస్తుంది. ఫారెన్ రిస్ట్రిక్షన్ రిస్క్ లో నుంచి మనం తప్పుకోవచ్చు. యుఎస్ శాంక్షన్ ఆన్ సెమీ కండక్టర్ ఎక్స్పోర్ట్స్ హ్యావ్ ఎఫెక్టెడ్ గ్లోబల్ ఏఐ డెవలప్మెంట్ మనకు తెలిసిందే. కాబట్టి ఇండియాలో కూడా జీపీయూ ప్రొడక్షన్ అనేది లేదు కాబట్టి సో నౌ యూ హ్యావ్ టు కమ్ అప్ విత్ డొమెస్టిక్ ప్రొడక్షన్ విచ్ ఇస్ ఎసెన్షియల్ ఫర్ ట్రైనింగ్ ద ఏఐ మోడల్స్. అండ్ డిజిటల్ సావరెనిటీ చూసుకుంటే ఓనింగ్ ద ఫౌండేషనల్ ఏఐ మోడల్స్ ఏదైతే ఉందో ఫారెన్ ప్లాట్ఫామ్స్ మీద డిపెండెన్సీని మనం తగ్గించేయచ్చు ఒకవేళ మనం ఏఐ మోడల్స్ ని హోల్డ్ చేసుకుంటే. ఓకే, ఇది మన డేటా ప్రైవసీని ఎనేబుల్ చేస్తుంది అండ్ ఆల్సో ఒక సెక్యూర్ ఏఐ గవర్నెన్స్ ని కూడా మనం సెటప్ చేయొచ్చు. దిస్ విల్ ఆల్సో కమ్ అప్ విత్ ది ఎకానమిక్ అండ్ స్ట్రాటజిక్ బెనిఫిట్స్. లోకల్ ఏఐ టాలెంట్ కి, స్టార్ట్అప్స్ కి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ అనేది దొరుకుతుంది. వాళ్ళ టాలెంట్ అనేది మనకి వరల్డ్ కి చూపెట్టొచ్చు మనము. అండ్ ఇన్నోవేషన్ ని మనం బూస్ట్ చేయొచ్చు ఇన్ డిజిటల్ అప్లికేషన్స్ లైక్ హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ అండ్ గవర్నెన్స్. ఏఐ రీసెర్చ్ ఈకో సిస్టమ్ ని కూడా మనం స్ట్రెంథన్ అప్ చేయొచ్చు అనమాట. ఎకానమిక్ అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. బట్ దెర్ ఆర్ సమ్ ఛాలెంజెస్ దట్ ఆర్ హైలైటెడ్ ఇన్ ది ఆర్టికల్. ఒకటి వచ్చేసి మన దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ప్రాపర్ గా లేదు. ద క్యాపిటల్ రిక్వైర్మెంట్ ఫర్ దాట్ విల్ నాట్ బి మెట్. ఓకే, అంత క్యాపిటల్ మన దగ్గర లేదు. కాస్ట్ బ్యారియర్స్ ఇస్ ద ప్రాబ్లమ్. సో బిల్డింగ్ అ ఫౌండేషనల్ ఏఐ మోడల్ లైక్ చాట్ జీపీటీ ఆర్ డీప్ సీక్ ఏదైతే ఉందో దీనికి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ అనేవి అవసరం. ఇండియా దగ్గర అంత లార్జ్ స్కేల్ ఏఐ డేటా సెంటర్స్ అనేవి లేవు. సెమీకండక్టర్ ల్యాబ్స్ లేవు. అంటే ఇక్కడ ఏంటి, సెమీకండక్టర్ ఫ్యాబ్స్ మనం తీసుకురావాలన్నా, డేటా సెంటర్స్ తీసుకురావాలన్నా వి రిక్వైర్ లాట్ ఆఫ్ క్యాపిటల్ విచ్ ఇస్ నాట్ దేర్ విత్ ఇండియా. Talent and research ecosystem. So there is a need for a collaboration between industry, government and academia. అది కూడా ప్రాపర్ గా లేదు ప్రస్తుతం. అండ్ లాట్ ఆఫ్ రెగ్యులేషన్స్ అనేవి ఉంటాయి, ఎథికల్ కన్సర్న్స్ కూడా ఉంటాయి అనమాట. అసలు ఏఐ రెగ్యులేషన్ ఎవరు కంట్రోల్ చేస్తారు? హూ విల్ రెగ్యులేట్ ఇట్? ఓకే, దీని మీద బేసిక్ క్వశ్చన్ అనేది రైజ్ అవుతుంది. సో దేర్ షుడ్ బి అ నీడ్ ఫర్ ఏఐ గవర్నెన్స్ పాలసీస్ అనమాట. సో దాట్ ఫెయిర్ గా యూజ్ చేయొచ్చు, డేటా సెక్యూరిటీ అండ్ అకౌంటబిలిటీని ఎన్షూర్ చేసుకోవాలి. ఎథికల్ ఏఐ డెవలప్మెంట్ ఇస్ ఆల్సో వెరీ మచ్ నెసెసరీ. ఏఐ మోడల్స్ అనేవి ఈక్విటీ, ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ, బయస్, రెడ్యూసింగ్ ద బయస్ ఇవన్నిటినీ దాటుకొని రావాలన్నమాట. ఓకే, ఇలాంటివి ఏవి ఉండకూడదు. దే హ్యావ్ టు బి ట్రాన్స్పరెంట్. వాట్ షుడ్ బి ద వే ఫార్వర్డ్? ఏం చేస్తే బాగుంటుంది? ఏఐ అప్లికేషన్స్ మీద మనం ఫోకస్ చేయాలి, మోడల్స్ మీద మాత్రమే కాదు. ఓకే, సో మనము ఏఐ అప్లికేషన్స్ మీద దృష్టి పెట్టి వీ హ్యావ్ టు కమర్షియలైజ్ దట్. ఓకే, సో రాదర్ దాన్ కాంపిటింగ్ విత్ బిగ్ టెక్ ఫౌండేషనల్ మోడల్స్, ఏఐ స్టార్ట్అప్స్ కి మనం సపోర్ట్ ఇవ్వాలి, ఇన్నోవేషన్ ల్యాబ్స్ కి సపోర్ట్ ఇవ్వాలన్నమాట. సో దట్ లోకలైజ్డ్ ఏఐ సొల్యూషన్స్ ని మనం తీసుకురాగలుగుతాము. ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని స్ట్రెంథన్ అప్ చేయాలి, కంప్యూటింగ్ పవర్ ని పెంచాలి, డొమెస్టిక్ గా జీపీయూస్ ని మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి సెమీ కండక్టర్ కి సంబంధించి. క్లౌడ్ బేస్డ్ ఏఐ యాక్సెస్ ని స్టార్ట్అప్స్ కి, రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ ఇస్తే సో దే కెన్ కమ్ అప్ విత్ మోర్ ఇన్నోవేషన్స్. ఓకే, రెగ్యులేటరీ క్లారిటీ అండ్ ఏఐ గవర్నెన్స్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఎథికల్ గైడ్ లైన్స్ ఎక్కడి వరకు ఉంటాయి, ఎక్కడి వరకు అప్లికబుల్ అనేది ప్రాపర్ క్లారిటీ అనేది ఇవ్వాలన్నమాట స్టార్ట్అప్స్ కి. ఓకే, ఓపెన్ డేటా పాలసీస్ ని తీసుకురావాలి. గ్లోబల్ కొలాబరేషన్స్ ని కూడా ఎంకరేజ్ చేయాలి, లైక్ లీడింగ్ ఏఐ ఫర్మ్స్ ని, యూనివర్సిటీస్ ని, వాళ్ళందరి కొలాబరేషన్ ఇస్ ఆల్సో వెరీ మచ్ నీడెడ్ ఇన్ ఆర్డర్ టు డెవలప్ దిస్. ఓకే, దిస్ షుడ్ బి ద వే ఫార్వర్డ్. So let's solve a UPSC prelims question. So which of the following statements about foundational AI models is right? Foundational AI models requires extensive use of graphic processing units for training. India's indigenous semiconductor capabilities to support large-scale AI model training. OpenAI's ChatGPT and China's DeepSeek are both examples of the foundational AI models. 1 and 2, 1 and 3, 2 and 3, 1, 2 and 3. Try చేయండి ఒకసారి.
ఓకే, సో ఐ హోప్ యూ పీపుల్ హ్యావ్ ట్రైడ్ ఇట్. ఆన్సర్ వచ్చేసి 193 అనమాట. సో ఫౌండేషనల్ ఏ మోడల్స్ కి ఎక్స్టెన్సివ్ జీపీయూ యూజ్ అనేది ఉంటుంది, దట్ ఈస్ అబ్సల్యూట్లీ రైట్. బట్ ద సెకండ్ స్టేట్మెంట్ ఇస్ రాంగ్. సో ఇండియా ఏంటంటే ఇండియా ఇస్ నాట్ సెల్ఫ్ రిలయంట్ ఇన్ ది జీపీయూ ప్రొడక్షన్ అండ్ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్. సో సెకండ్ స్టేట్మెంట్ ఇస్ రాంగ్. ఓపెన్ ఏఐ, చాట్ జీపీటీ కానీ చైనా యొక్క డీప్ సీ కానీ, సో ఇవి రెండు కూడా ఫౌండేషనల్ ఏఐ మోడల్సే. కాబట్టి 193 ఆర్ అబ్సల్యూట్లీ రైట్ అనమాట. ఓకే, నౌ లెట్స్ గో టు అనదర్ ఆర్టికల్. సో లెట్స్ లుక్ ఎట్ అనదర్ వన్. No word from government on US cancelling Chabahar waiver. So let's see. చాబర్ ప్రాజెక్ట్ అంటే ఏంటి, ఆ పోర్ట్ ఏంటి, ఇక్కడ దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటనే చూద్దాం. చాబర్ పోర్ట్ అనేది ఇది సౌత్ ఈస్టర్న్ ఇరాన్ లో లొకేట్ అయి ఉంటుంది అనమాట, ఇరాన్ ఏరియాలో. సో దిస్ ఇస్ ద లొకేషన్ ఆఫ్ చాబార్ పోర్ట్. సో దిస్ విల్ బి అలాంగ్ ద గల్ఫ్ ఆఫ్ ఒమాన్ కి అడ్జసెంట్ గా ఉంటుంది అనమాట. ఇండియా ఇస్ డెవలపింగ్ దిస్ పర్టికులర్ థింగ్. ఇట్ ఈస్ డెవలపింగ్ ద షాహిద్ బెహెస్టీ టర్మినల్ ఏదైతే ఉంటుందో చాబార్ కింద 2016 లో తీసుకొచ్చిన ట్రైలాటరల్ అగ్రిమెంట్ విత్ ఇరాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ వల్ల ఇండియా కూడా దీంట్లో భాగమై ఈ పర్టికులర్ షాహిద్ బెహెస్తి టర్మినల్ ని ఓకే ఇండియా ఇస్ ఆల్సో ప్లానింగ్ టు డెవలప్. ఓకే, 2016 లోనే మనం ట్రైలాటరల్ అగ్రిమెంట్ ని సైన్ చేసుకోవడం జరిగింది. సో దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే డైరెక్ట్ గా ఇండియా, ఇరాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ రీజన్స్ కి డైరెక్ట్ ట్రేడ్ కనెక్టివిటీ అనేది ఉంటుంది బై నాట్ గోయింగ్ త్రూ ద పాకిస్తాన్ ఏంటంటే సో ఇట్ విల్ నాట్ గివ్ యాక్సెస్ టు అస్ సమ్ టైమ్స్. సో ఈ ఇష్యూస్ ని మనము ఓకే సాల్వ్ చేసుకోవడానికి వీఆర్ డెవలపింగ్ అన్ ఆల్టర్నేటివ్ రూట్. ఓకే, ఆల్టర్నేటివ్ టు గ్వాదర్ పోర్ట్ ఈస్ దిస్ పర్టికులర్ సో ఈ గ్వాదర్ పోర్ట్ అంటే పాకిస్తాన్ లో ఉంటుంది, దానికి ఆల్టర్నేటివ్ గా చాబార్ పోర్ట్ ని మనం తీసుకొచ్చాం. సో దిస్ విల్ ఎన్హాన్స్ ఇండియాస్ యాక్సెస్ టు సెంట్రల్ ఏషియా అండ్ ఆల్సో యూరోప్. సో దేని ద్వారా ఇండియా యొక్క యాక్సెసిబిలిటీ అనేది ఐఎన్ఎస్టిసి ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ ద్వారా మనం వెళ్తాం అనమాట సెంట్రల్ ఏషియాకి. సో దట్ విల్ బి వెరీ నైస్. ఓకే, సో యుఎస్ శాంక్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది మెయిన్లీ, అండ్ ఆల్సో ద చాబార్ వేవర్ ఏంటో చూద్దాం ఒకసారి. సో యుఎస్ రీఇంపోజ్ శాంక్షన్స్ ఆన్ ఇరాన్ ఆఫ్టర్ విత్డ్రాయింగ్ ఫ్రమ్ ద ఇరాన్ న్యూక్లియర్ డీల్ ఇన్ 2018 లోనే శాంక్షన్స్ అనేది డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ లోనే ఇరాన్ మీద శాంక్షన్స్ అనేది వేయడం జరిగింది, బికాస్ ఇరాన్ హ్యాస్ విత్డ్రూ ఫ్రమ్ ఇరాన్ న్యూక్లియర్ డీల్. ఓకే, సో శాంక్షన్స్ టార్గెట్ ఇరాన్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్, బ్యాంకింగ్ సెక్టర్ అండ్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ మీద ఓకే ఇంపాక్ట్ అనేది పడుతుంది బికాస్ ఆఫ్ ది శాంక్షన్స్. చాబహార్ వేవర్, సో దట్ ఈస్ బిట్వీన్ 2018 to 2023 యుఎస్ గ్రాంటెడ్ ఏంటంటే ఇట్ హ్యాస్ గ్రాంటెడ్ ఇండియా యాజ్ అన్ ఎక్సెప్షన్ ఫ్రమ్ ద శాంక్షన్స్. ఎందుకనంటే చాబార్ రోల్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది ఆఫ్ఘనిస్తాన్ ఎకానమిక్ డెవలప్మెంట్ కాబట్టి. సో దే హ్యావ్ గ్రాంటెడ్ ఇండియా టు డూ వాట్ ఎవర్ దే వాంట్ విత్ రెస్పెక్ట్ టు చాబార్ పోర్ట్. అంటే ఇండియన్ ఎక్సెప్షన్ గా పెట్టడం జరిగింది అనమాట. సో ఇండియన్ ఇన్వెస్ట్మెంట్స్, షిప్పింగ్ అండ్ బ్యాంకింగ్ ఆపరేషన్స్ ని ఈజీగా మనం చాబార్ పోర్ట్ లో డెవలప్ చేయొచ్చు. బట్ నౌ 2025 లో చాబార్ వేవర్ ఏదైతే మనకి ఇచ్చిందో యుఎస్ గవర్నమెంట్ దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది అనమాట. సో డొనాల్డ్ ట్రంప్ హెస్ సైన్డ్ అన్ ఆర్డర్ టు విత్డ్రూ ఫ్రమ్ దిస్ చాబార్ వేవర్. సో ఏంటంటే ఇరాన్ మీద మాక్సిమం ఎకానమిక్ ప్రెషర్ పెట్టాలి అని ఒక టార్గెట్ తోని దీన్ని రిమూవ్ చేయడం జరిగింది. సో ఈ న్యూ ఆర్డర్ ఏంటంటే ఇట్ ఈస్ బ్లాకింగ్ ఆల్ ద ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు ఇరాన్ ఇంక్లూడింగ్ ద చాబార్ పోర్ట్. ఓకే, అన్ని ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ని బ్లాక్ చేయడం జరిగింది అనమాట. ఓకే, సో దీనివల్ల ఎలాంటి ఇంప్లికేషన్స్ ఉంటాయి ఇండియా మీద. సో ఇండియా యొక్క కనెక్టివిటీ అండ్ ట్రేడ్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. ఈ వేవర్ క్యాన్సిల్ చేయడం వల్ల దిస్ విల్ డిస్టర్బ్ ద ఇండియాస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ చాబార్. ఓకే, రీజనల్ కనెక్టివిటీ మీద ఎఫెక్ట్ పడుతుంది. చైనా కంట్రోల్ రూట్స్ ద్వారా మనం వెళ్లాల్సి వస్తుంది ఇప్పుడు గ్వాదర్ పోర్ట్ ఇలాంటి వాటి మీద. సో ఇండియా యుఎస్ రిలేషన్స్ మీద కూడా స్ట్రెయిన్ పడుతుంది. సో ఇండియా మే లాబీ ద యుఎస్ ఫర్ అ న్యూ వేవర్ టు కంటిన్యూ దిస్ ఆపరేషన్స్. సో దీనివల్ల స్ట్రాటజిక్ అటానమీ కూడా దెబ్బతింటుంది ఫారెన్ పాలసీలో. అండ్ ఇండియన్ ఆయిల్ రిఫైనరీస్ కి కూడా లాస్ వస్తుంది అనమాట. సో ఇండియా హెస్ ఆల్రెడీ హాల్టెడ్ ఆల్ ఇంపోర్ట్స్ ఫ్రమ్ ద ఇరాన్ కాబట్టి డ్యూ టు యుఎస్ ప్రెషర్. సో దట్ విల్ క్రియేట్ అ ప్రాబ్లమ్ ఆన్ ఆయిల్ రిఫైనరీస్. చాబార్ వేవర్ ఏదైతే ఉంటుందో ఈ క్యాన్సలేషన్ వల్ల ఇండియా యొక్క ఎకానమీ టైస్ విత్ ఇరాన్ విల్ కమ్ ఇన్ టు ద రెస్ట్రిక్షన్స్. దానివల్ల ఇండియా ఇరాన్ రిలేషన్స్ కూడా పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, దిస్ ఈస్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. నౌ లెట్స్ గో టు అనదర్ వన్. సో నెక్స్ట్ వన్, ఫ్రాన్స్ సెండ్స్ మిరేజ్ 2000 ఫైటర్ జెట్స్ టు యుక్రెయిన్. సో ఫ్రాన్స్ అనేది ఫస్ట్ కన్సైన్మెంట్ ఆఫ్ మిరేజ్ 2005 ఫైటర్ జెట్స్ ని యుక్రెయిన్ కి సెండ్ చేయడం జరిగింది అనమాట. ఓకే, సో ఎయిర్ స్పేస్ లో రష్యాకి అగేన్స్ట్ గా పోరాడడానికి డిఫెండ్ చేసుకోవడానికి దీన్ని పంపించడం జరిగింది. మిరేజ్ 2000 ఫైటర్ జెట్ ఫీచర్స్ చూసుకుంటే సో ఇట్ ఈస్ డెవలప్ బై డసాల్ట్ ఏవియేషన్ అనమాట ఫ్రాన్స్.
So this is the fourth generation multi-role fighter aircraft. సో ప్రైమరీ యూజర్స్ ఆఫ్ దిస్ మిరేజ్ 2000 ఒకటి ఇండియా కూడా ఉంది, అందుకే చెప్పుకుంటున్నాం ఇది. ఫ్రాన్స్, యుఏఈ, ఈజిప్ట్, గ్రీస్, బ్రెజిల్ అండ్ నౌ యుక్రెయిన్ ఈజ్ ఆల్సో పర్చేసింగ్ ఇట్. ఓకే, దీని యొక్క కీ క్యాపబిలిటీస్ ఏంటంటే మ్యాక్ 2.2 అంటే ఇట్ విల్ గో విత్ ద ట్వైస్ ద స్పీడ్ ఆఫ్ ద సౌండ్ అనమాట. ఓకే, వెపన్స్ వచ్చేసి మైకా అండ్ మ్యాజిక్ 2 ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్, స్కాల్ప్ క్రూయిజ్ మిసైల్స్, లేజర్ గైడెడ్ బాంబ్స్, వీటన్నిటిని వెపన్స్ గా వాడుకోవచ్చు ఇందులో. సో 1500 కిలోమీటర్స్ వరకు వెళ్తుంది అనమాట విత్ ఎక్స్టర్నల్ ఫ్యూయల్ ట్యాంక్స్. ఆపరేషనల్ రోల్ ఏంటంటే ఎయిర్ సుపీరియారిటీ, గ్రౌండ్ అటాక్, న్యూక్లియర్ స్ట్రైక్ క్యాపబిలిటీ కూడా ఉంటుందన్నమాట. ఓకే, సో హౌ ఇట్ విల్ బి ఇంపార్టెంట్ ఫర్ ద రష్యా యుక్రెయిన్ వార్. యుక్రెయిన్ యొక్క ఎగ్జిస్టింగ్ సోవియట్ ఎరా ఎయిర్ ఫోర్స్ లైక్ MiG-29, Su-27 వీటన్నిటిని ఎదుర్కొని వచ్చనమాట. సో మిరేజ్ 2000 అనేది మల్టీ రోల్ ఫైటర్ క్యాపబుల్ ఆఫ్ బోత్ ఎయిర్ డిఫెన్స్ అండ్ గ్రౌండ్ స్ట్రైక్ మిషన్స్ కాబట్టి ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. ఓకే, సో వాట్ ఆర్ ద అసిస్టెన్స్ దట్ యుక్రెయిన్ ఈస్ గెటింగ్ ఫ్రమ్ ద ఫ్రాన్స్ అంటే, ఫ్రాన్స్ ఇంకేంటంటే 6 మిరేజ్ 2005 ఫైటర్ జెట్స్ ని పంపిస్తా అని ఒప్పుకుందనమాట యాజ్ పార్ట్ ఆఫ్ ద మిలిటరీ ఎయిడ్ ప్యాకేజ్. దీనివల్ల యుక్రెయిన్ ఎయిర్ డిఫెన్స్ స్ట్రెంథన్ అవుతుంది. సో దిస్ విల్ బి అ పార్ట్ ఆఫ్ ది యూరోప్స్ బ్రాడర్ సపోర్ట్ ఫర్ ది యుక్రెయిన్ మిలిటరీ ఎఫర్ట్స్ అండ్ యూరోపియన్ మిలిటరీ కమిట్మెంట్ కూడా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. ఓకే, యుఎస్ ఇస్ ఎక్స్పెక్టెడ్ టు రెడ్యూస్ ఎయిడ్ అండర్ ద ప్రెసిడెంట్ ట్రంప్ కాబట్టి దిస్ విల్ బి అన్ ఆల్టర్నేటివ్ టు యుక్రెయిన్. ఫ్రాన్స్ యొక్క ప్రీవియస్ మిలిటరీ ఎయిడ్ ఏముంది మరి అంటే సీజర్ హవిట్జర్స్, ఓకే, స్కాల్ప్ ఈజీ క్రూయిజ్ మిసైల్, AMX-10 RC లైట్ ట్యాంక్స్ వీటిని కూడా పంపించింది అనమాట. మేజర్ మిలిటరీ ఎయిడ్ ప్రొవైడర్స్ టు యుక్రెయిన్ ఎవరెవరు అంటే USA, France, Germany and UK. These are also supporting it. Okay, so if you want to read the names you can read through the PDF. Okay, so let's look at another article on the appointment of ad hoc judges to high courts. So this is article, let's discuss. So first of all ad hoc judges ante evaro chuddam. సో డెఫినేషన్ వచ్చేసి ad hoc judge is a retired high court judge అనమాట. సో ఇతన్ని మనం ఏంటంటే లైక్ మేల్ ఆర్ ఫీమేల్, సో దే విల్ బి అపాయింటెడ్ టెంపరరీ టు హ్యాండిల్ బ్యాక్లాగ్ కేసెస్ ఇన్ ది హైకోర్ట్. హైకోర్టులో ఏదైనా బ్యాక్లాగ్ కేసెస్ ఉంటే వాటిని డీల్ చేయడానికి రిటైర్డ్ హైకోర్ట్ జడ్జెస్ ని ad hoc judges గా అంటే టెంపరరీ జడ్జెస్ గా అపాయింట్ చేస్తారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి సేమ్ పవర్స్ ఉంటాయి, ప్రివిలేజెస్ ఉంటాయి, రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి లైక్ ఎనీ అదర్ హైకోర్ట్ జడ్జ్. సో ఏంటంటే పెండెన్సీ ఆఫ్ ద కేసెస్ ని తగ్గించడానికి, జుడిషియల్ వేకెన్సీస్ టెంపరరీగా అడ్రస్ చేయడానికి ఇష్యూస్ ని ad hoc జడ్జెస్ ని అపాయింట్ చేస్తారు. సో దిస్ విల్ బి యాజ్ పర్ ఆర్టికల్ 224A ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఓకే, దీన్ని మనం ఎప్పుడు ఇంట్రొడ్యూస్ చేసామంటే 15th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఈ ఆర్టికల్ ని మనం ఇన్సర్ట్ చేసుకోవడం జరిగింది 224A. ఇదేంటంటే దిస్ మ్యాండేట్స్ హైకోర్ట్స్ కెన్ అపాయింట్ రిటైర్డ్ జడ్జెస్ యాజ్ ఆన్ ad hoc బేసిస్. ఇట్ రిక్వైర్ కన్సెంట్ ఆఫ్ బోత్ ద రిటైర్డ్ జడ్జ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క పర్మిషన్ తీసుకోవాలి అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యొక్క అప్రూవల్ కూడా అవసరం అనమాట, లైక్ కన్సెంట్ అనేది అవసరం అనమాట. ఓకే, సో దిస్ విల్ ఫాలో ద మెమోరాండమ్ ఆఫ్ ప్రొసీజర్ దట్ వాస్ బాట్ ఇన్ 1998 యాజ్ పార్ట్ ఆఫ్ ద థర్డ్ జడ్జెస్ కేస్. ఓకే, సుప్రీం కోర్టులో లేటెస్ట్ రూలింగ్, ఇది కూడా మనం కేసు కవర్ చేసాం మీకు గుర్తుండుంటే. సో వై వాజ్ ద రూలింగ్ మేడ్? సో ఒకటి బేసిక్ గా పెండెన్సీ ఆఫ్ ద కేసెస్ ని తగ్గించడానికి ఆల్మోస్ట్ 62 lakh కేసెస్ పెండింగ్ ఉన్నాయి కదా హైకోర్టులో, అండ్ ఆల్మోస్ట్ సివిల్ కేసెస్ వచ్చేసి 44 lakhs ఉంటే 18 lakh కేసెస్ క్రిమినల్ కేసెస్ ఉన్నాయన్నమాట. ఓకే, సో లోక్ పహారీ జడ్జ్మెంట్ 2021 లో ప్రీవియస్ లిమిటేషన్ ఏదైతే ఉందో ad hoc జడ్జెస్ కుడ్ ఓన్లీ బి అపాయింటెడ్ వెన్ జుడిషియల్ వేకెన్సీస్ ఎక్సీడ్ 20% అని ఉండింది ఇంతకు ముందు త్రూ ద లోక్ పహారీ జడ్జ్మెంట్. 20% కన్నా ఎక్కువగా ఎక్సీడ్ అయిన జుడిషియల్ వేకెన్సీస్ ఉంటేనే ఆఫ్ టోటల్ శాంక్షన్ స్ట్రెంత్ అప్పుడే మనము వీళ్ళని అపాయింట్ చేసుకోవచ్చు అని చెప్పేది ఉండేది. బట్ ఈ రూలింగ్ ని రిమూవ్ చేయడం జరిగింది అనమాట, ఈ రెస్ట్రిక్షన్ రిమూవ్ చేయడం జరిగింది రీసెంట్ జడ్జ్మెంట్ ద్వారా. సో వాట్ ఆర్ ద కీ డైరెక్టివ్స్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్? ad hoc జడ్జెస్ ని మనం అపాయింట్ చేసుకోవచ్చు ఇఫ్ ఒకవేళ జుడిషియల్ వేకెన్సీస్ అనేవి 20% కన్నా తక్కువగా ఉన్నా. ఓకే, ad hoc judges only will hear the criminal appeals. Okay, criminal appeals ni maatrame vintaru annamata. So number of ad hoc judges in the high court should not exceed 10%. So 10% ki minchi undakoodu annamata. 100 people unnaru anko, for example చెప్తున్నా, దాంట్లో 10 కన్నా ఎక్కువగా మనకి ad hoc judges ఉండకూడదు. ఓకే, సో ఈచ్ హై కోర్ట్ కెన్ అపాయింట్ 2 to 5 such judges అని చెప్పేసి కూడా రూలింగ్ ఇవ్వడం జరిగింది అనమాట. ఓకే, సో వాళ్ళు ఓన్లీ క్రిమినల్ అపీల్స్ గురించి డీల్ చేస్తూ ఉంటారు. When can ad hoc judges be appointed? ఎప్పుడెప్పుడు అపాయింట్ చేయొచ్చు? So there are some trigger points that are outlined by Supreme Court. If High Court vacancies exceed 20% of the sanction strength, ఈ పర్టికులర్ పాయింట్ నే ఇప్పుడు వేర్ చేయడం జరిగింది. 20% కన్నా తక్కువ అపాయింట్ చేయొచ్చు టెంపరీగా ఫర్ సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం. ఓకే, పెండెన్సీ ఆఫ్ ద కేసెస్ అనేది మోర్ దెన్ 5 years ఉన్నప్పుడు స్పెసిఫిక్ కేటగిరీకి సంబంధించినవి,
ఓకే. అండ్ ఆల్సో 10% ఆఫ్ ది హైకోర్ట్ కేసెస్ అనేవి 5 years కన్నా ఎక్కువగా పెండింగ్ లో ఉన్నప్పుడు, అండ్ ఇఫ్ ద కేస్ డిస్పోజల్ రేట్ అనేది కూడా చాలా తక్కువ ఉన్నప్పుడు, లైక్ సిమిలర్ కేసెస్ ని మళ్ళీ మళ్ళీ ఫైల్ చేసినప్పుడు కూడా అధాక్ జడ్జెస్ ని అపాయింట్ చేయొచ్చని సుప్రీంకోర్టు కొన్ని గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. దీస్ ఆర్ ద ట్రిగర్ పాయింట్స్. ఓకే. 3 instances లో మనకి ఓన్లీ 3 instances ఆఫ్ అధాక్ జుడిషియల్ అపాయింట్మెంట్స్ హ్యావ్ బీన్ రికార్డెడ్ టిల్ నౌ. ఒకటి వచ్చేసి జస్టిస్ సూరజ్ బాన్ 1972లో మధ్యప్రదేశ్ హైకోర్టుగా అపాయింట్ చేశారు ఇతన్ని. వేణుగోపాల్ని మద్రాస్ హైకోర్టులో అపాయింట్ చేశారు. ఓపీ శ్రీవాత్సవాని అలహాబాద్ హైకోర్టుకి ఫర్ అయోధ్య టైటిల్ సూట్స్ కోసం అపాయింట్ చేయడం జరిగిందనమాట. దీస్ ఆర్ ద ప్రీవియస్ ఇన్స్టాన్సెస్. ఓకే, ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నా. వాట్ వాస్ గ్రాస్ అబౌట్ ద 12 bills kept pending for 3 years సుప్రీం కోర్టు తమిళనాడు గవర్నర్ అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. So let's see the context first, then we'll go back to the articles. Supreme Court concerns in Tamil Nadu governor case. So let's see this. What happened is Tamil Nadu governor R.N. Ravi gar evaraithe unnaro he withheld the consent of certain bills. There are over 12 bills anamata. 3 years varaku kuda consent ఇవ్వకుండా పెట్టుకోవడం జరిగింది from Jan 2022 to April 2023. సో ఈ చాలా బిల్స్ మట్టుకు హైయర్ ఎడ్యుకేషన్ కి సంబంధించి వైస్ ఛాన్సలర్ అపాయింట్మెంట్స్ గురించి మాట్లాడుతున్నాయి రిలేటెడ్ టు స్టేట్ యూనివర్సిటీస్. తమిళనాడు అసెంబ్లీ ఏంటంటే దే హ్యావ్ రీపాస్డ్ దీస్ పర్టికులర్ బిల్స్ 10 times. ఒక 10 bills ని రీపాస్ చేయడం జరిగింది అనమాట. ఓకే, సో ఒక 12 bills లో 10 bills ని మళ్ళీ రీపాస్ చేశారు. ఓకే, సో ఎందుకంటే గవర్నర్ ని కంపెల్ చేస్తున్నారు, యూ నీడ్ టు యాక్ట్, యూ నీడ్ టు గివ్ సైన్ అని చెప్పేసి కంపెల్ చేస్తున్నారు ఇండైరెక్ట్ గా. సో ద గవర్నర్ దెన్ సెంట్ ఆల్ ద 10 bills టు ద ప్రెసిడెంట్ డీలేయింగ్ ద ప్రాసెస్ ఫర్దర్. అన్ని 10 bills ని మళ్ళీ ప్రెసిడెంట్ కి ప్రెసిడెంట్ యొక్క రికమెండేషన్ కి పంపించారనమాట. సుప్రీంకోర్టు ఏం అబ్జర్వ్ చేసిందని అంటే, so the court questioned the governor's delay, asking what was the gross about these bills that justified keeping them pending for over 3 years అని చెప్పి క్వశ్చన్ చేయడం జరిగింది. జస్టిస్ జేబీ పర్దివాలా criticized the governor's conduct, stating that you are saying I withheld consent but at the same time I will not ask them to reconsider the bills అని. ఓకే, సో రీకన్సిడర్ చేస్తే బాగుండేది కదా. సో వై హీ హెస్ విత్హెల్డ్ ద బిల్స్? ద గవర్నర్ హెస్ అడాప్టెడ్ హిజ్ ఓన్ ప్రొసీజర్ frustrating Article 200's framework anamata. So what is the articles dealing with this? Let's see. So article number 200. ఓకే, ఆర్టికల్ నెంబర్ 200 ఏదైతే ఉంటుందో దిస్ ఇస్ స్పీకింగ్ అబౌట్ అసెంట్ టు ద బిల్స్ బై ద గవర్నర్. ఒకవేళ ఒక బిల్ పాస్ అయినప్పుడు స్టేట్ లెజిస్లేచర్ నుంచి గవర్నర్ యొక్క అసెంట్ కి పంపించాలి అని చెప్పేసి 200 గురించి చెప్తుంది. లైక్ ఆర్టికల్ 200 చెప్తుంది. దీంట్లో 4 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి అతని యొక్క అసెంట్ ఇచ్చి బిల్ ని చట్టంలాగా మార్చొచ్చు, లేకపోతే హీ కెన్ విత్ హోల్డ్ ది అసెంట్, బిల్ కెన్ బి రిజెక్టెడ్, రిటర్న్ ద బిల్. ఓకే, బిల్ అనేది రీకన్సిడరేషన్ కోసం పంపించవచ్చు అనమాట. బట్ మళ్ళీ రీపాస్ చేసినప్పుడు గవర్నర్ మస్ట్ గివ్ అసెంట్ అనమాట సెకండ్ టైం. ఓకే, అండ్ ఫోర్త్ థింగ్ ఇస్ హీ కెన్ రిజర్వ్ ద బిల్ ఫర్ ద ప్రెసిడెంట్స్ కన్సిడరేషన్. ఓకే, సర్టన్ టైప్ ఆఫ్ బిల్స్ ఏవైతే ఉంటాయో ఎస్పెషలీ దోస్ కాంట్రవీనింగ్ ద కాన్స్టిట్యూషన్, సో సెంట్రల్ పవర్స్ ఏవైతే ఉంటాయో అలాంటి వాటిని ప్రెసిడెంట్ కన్సిడరేషన్ కి పంపించవచ్చు. సో ఇలా 200 ఆర్టికల్ మాట్లాడుతుంది. నెక్స్ట్ ఆర్టికల్ 201 ఏం చెప్తుంది? సో దిస్ స్పీక్స్ అబౌట్ బిల్స్ రిజర్వ్ టు ద ప్రెసిడెంట్స్ అసెంట్ అనమాట. ఒకవేళ గవర్నర్ ఒక బిల్ ని రిజర్వ్ చేస్తే, ఓకే, సో ప్రెసిడెంట్ కి ఇట్ కెనాట్ బికమ్ లా వితౌట్ ద ప్రెసిడెన్షియల్ అప్రూవల్. ఒకసారి పంపించారంటే ప్రెసిడెన్షియల్ అప్రూవల్ ఖచ్చితంగా అవసరం ఉంటుంది అనమాట. అయితే ప్రెసిడెంట్ అసెంట్ ఇవ్వడానికి ఒక టైం లిమిట్ అనేది కూడా ఉండదన్నమాట. సో కాబట్టి దిస్ విల్ లీడ్ టు ఇండెఫినెట్ డీలేస్. ఓకే, Kerala petition చూడండి. Kerala's petition against governor conduct. Kerala filed a writ petition in the Supreme Court arguing that governor in opposition ruled states are deliberately delaying bills అని చెప్పేసి కేరళ గవర్నమెంట్ కూడా పెటిషన్ వేయడం జరిగింది. సో దీనివల్ల కాన్స్టిట్యూషనల్ క్రైసిస్ వస్తుంది, వేర్ గవర్నమెంట్ ఈస్ యాక్టింగ్ యాజ్ అ పొలిటికల్ ఆపోనెంట్ అని చెప్పేసి పెటిషన్ వేయడం జరిగింది. సుప్రీం కోర్ట్ మార్చ్ 2025 లో కేరళ కేసు కూడా వినబోతుంది. సో ఈ కాంటెక్స్ట్ లో ఈ న్యూస్ ఉన్నాయి కాబట్టి లెట్స్ సీ వాట్ ఇస్ ద different issues that are related to governor role in bill assent. Governor will most of the times is acting as a political opponent అనమాట. గవర్నర్స్ అనే వాళ్ళు ప్రెసిడెంట్ చేత అపాయింట్ చేయబడతారు అనమాట. సో మాక్సిమం సెంటర్ లో ఏదైతే రూలింగ్ పార్టీ ఉంటుందో దానికి మాక్సిమం కేసెస్ లో గవర్నర్ సపోర్ట్ చేస్తూ ఉంటారు. సో బేసిక్గా గవర్నర్ అనేది న్యూట్రల్ పొజిషనే ఉండాలి, బట్ దే ఆర్ సపోర్టింగ్. దిస్ లీడ్ టు ద కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ద ఆపోజిషన్ లెడ్ స్టేట్ గవర్నమెంట్స్. స్టేట్ గవర్నమెంట్స్ లో ఆపోజిషన్ పార్టీ ఉంటే రూలింగ్ లో, సో డెఫినెట్లీ అప్పుడు కాన్ఫ్లిక్ట్స్ అనేవి వస్తాయి బిల్స్ పాసేజ్ లో, అండ్ డిఫరెంట్ ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయి అనమాట. ఎస్పెషల్లీ విత్ రెస్పెక్ట్ టు మ్యాటర్స్ లైక్ గవర్నెన్స్, లా అండ్ ఆర్డర్, ఎడ్యుకేషన్, ఇవన్నీ డీలే అవుతూ ఉంటాయి. ఓకే,
సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద ఫర్దర్ థింగ్స్ లైక్ జుడిషియల్ ప్రెసిడెంట్స్ ఏమేమి ఉన్నాయి, ఇంతకు ముందు కేసెస్ ఏమేమి ఉన్నాయి గవర్నర్ పవర్స్ కి సంబంధించి అంటే షంషీర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ 1974. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే గవర్నర్ అనేవారు కాన్స్టిట్యూషనల్ హెడ్ అన్నమాట. డెఫినెట్లీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క అడ్వైస్ మీద పని చేయాలి అని చెప్పేసి ఈ కేసులో ఇవ్వడం జరిగింది జడ్జ్మెంట్. నెక్స్ట్ నాబం రబియా కేసులో గవర్నర్ కెనాట్ యాక్ట్ ఇండిపెండెంట్లీ వితౌట్ ద పర్మిషన్, ఓకే, అన్లెస్ పర్మిటెడ్ బై ద కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి ఈ కేసులో ఇచ్చారు. లోక్ ప్రహారీ కేసు 2021 లో జరిగింది. సో గవర్నర్ మస్ట్ నాట్ డిలే ద బిల్స్ ఇండెఫినెట్లీ అని చెప్పేసి ఇక్కడ కూడా జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది అనమాట. సో ఆల్మోస్ట్ అన్ని కేసెస్ లో గవర్నర్స్ కి అగేన్స్ట్ గానే జడ్జ్మెంట్ అనేది మనం చూసాం. ఓకే, సో ఈ పర్టికులర్ కేస్ స్టడీని యూజ్ చేసుకుని లెట్స్ సాల్వ్ అ యూపీఎస్సీ ఫార్మాట్, ఓకే, టాపర్ స్టైల్ రైటింగ్ ఏదైతే ఉంటుందో కేస్ స్టడీ అది చూద్దాం. A role of governors in withholding assent to the bills, Tamil Nadu and Kerala cases. In recent years, governors in several states have delayed assent to bills passed by state legislature, which raises concern about constitutional governance. Analyze the constitutional provisions related to the governor role in bill assent, discuss the implication of such delays and suggest some measures to ensure smoother legislative functioning. Okay, governor ఏ ఆర్టికల్ కింద ఉంటారో అవన్నీ ఇంట్రొడక్షన్ లో రాసేస్తాం. దాని తర్వాత బాడీ పార్ట్ లో యూ లుక్ ఎట్ ద ఛాలెంజెస్. లెట్స్ సీ ఓన్లీ ద ఛాలెంజెస్ నౌ. సో ఆర్టికల్ 153 లైక్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ కూడా అడిగారు కదా. ఆర్టికల్ 153 స్టేట్స్ దట్ గవర్నర్ ఉండాలి ప్రతి స్టేట్ కి అని. 163 ఏమో గవర్నర్ మస్ట్ యాక్ట్ ఆన్ ది అడ్వైస్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అని చెప్తే, ఆర్టికల్ 200 ఏమో ఆల్రెడీ చూసినట్టు అసెంట్ ఆఫ్ ద బిల్స్ గురించి చెప్తుంది. సో ఆర్టికల్ 201 ఏంటంటే ఒకవేళ బిల్ అనేది ప్రెసిడెంట్ కి రిజర్వ్ చేస్తే ఆ పర్టికులర్ చట్టం అవ్వాలి అంటే ప్రెసిడెంట్ యొక్క అసెంట్ ఖచ్చితంగా అవసరం అవుతుంది అనమాట. సో అక్కడ ఇష్యూస్ కూడా అడిగారు కాబట్టి యూ కెన్ రైట్ అబౌట్ తమిళనాడు బిల్ కాంట్రవర్సీ అండ్ సుప్రీంకోర్టు అడిగిన క్వశ్చన్ ని స్టేట్ చేయొచ్చు అండ్ కేరళ గవర్నర్ రోల్ ని కూడా మీరు చూడొచ్చు. ఓకే, సో ఈ ఇష్యూస్ ని అడ్రస్ చేయాలంటే ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది ఈ ఎథికల్ డైలమాని మనము సాల్వ్ చేయడానికి? జుడిషియల్ ఓవర్సైట్ అండ్ టైం బౌండ్ అసెంట్ అనేది అవసరం. ఓకే, సుప్రీం కోర్ట్ షుడ్ సెట్ అ క్లియర్ టైమ్ లైన్ అనమాట. సో బిల్స్ అనేవి ఎన్ని రోజుల వరకు విత్హోల్డ్ చేయొచ్చు, లైక్ 30 days, 40 days, 50 days లేదా 30 to 60 days అనేది జుడిషియరీ క్లారిటీ అనేది ఇవ్వాలన్నమాట. సో జుడిషియల్ రివ్యూ అనేది ఉండాలి. ఒకవేళ అన్డ్యూ డీలేస్ ఉంటే అనేది కూడా ఒక స్ట్రిక్ట్ ప్రొవిజన్ ని తీసుకురావాలి. ఆర్టికల్ 200 ని ఇంకొంచెం క్లారిటీగా అమెండ్ చేయాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. ఫిక్స్డ్ పీరియడ్ మెన్షన్ చేయాలి అందులో. కోఆపరేటివ్ ఫెడరలిజం ని స్ట్రెంథన్ అప్ చేయాలి. రెగ్యులర్ డైలాగ్ అనేది క్రియేట్ చేయాలి త్రూ ఇంటర్ స్టేట్ బాడీస్ అండ్ కౌన్సిల్స్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్స్. ఓకే, అపాయింట్మెంట్ ప్రాసెస్ ఆఫ్ ద గవర్నర్ ని కూడా మనం రిఫార్మ్ చేయాలన్నమాట. వీ హ్యావ్ టు డీపొలిటిసైజ్ ద అపాయింట్మెంట్ ప్రాసెస్. సో డెఫినెట్లీ ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తే రూలింగ్ పార్టీకి సపోర్ట్ చేస్తారు కాబట్టి సో వీ షుడ్ నాట్ అపాయింట్ ద గవర్నర్ విత్ ద ప్రాసెస్ దట్ ఈస్ దేర్ నౌ. వీ హ్యావ్ టు రిఫార్మ్ ద ప్రాసెస్. సో పుంచి కమిషన్ రికమెండేషన్ 2010 లో ఇచ్చింది, అవి కూడా ఇంప్లిమెంట్ చేయాలి. గవర్నర్ టెన్యూర్ ని ఫిక్స్ చేయాలి. డిస్క్రిషనరీ పవర్ ని క్లియర్ గా మనం డిఫైన్ చేయాలి. ఓకే, so the role of governor in bill assent should be aligned with the constitutional principles and democratic governance. Supreme Court scrutiny ఏదైతే ఉందో తమిళనాడు అండ్ కేరళ కేసెస్ లో that will be a significant step. సో రిఫార్మ్స్ అనేవి జుడిషియల్ ఓవర్సైట్ ద్వారా తీసుకురావాలి. లిమిటేషన్స్ ని క్రియేట్ చేయాలి. సర్టెన్ నంబర్ ఆఫ్ డేస్ ఫిక్స్ చేయాలి. దీనివల్ల ఫెడరలిజం ఇంప్రూవ్ అవుతుంది. లెజిస్లేటివ్ ఎఫిషియన్సీని మనం అచీవ్ చేయగలుగుతాం. డెమోక్రటిక్ వాల్యూస్ ని కూడా మనం అప్హెల్డ్ చేయగలుగుతాం. ఓకే, so now let's look at smaller articles. IAF's Mirage 2000 crashes near Gwalior after system malfunction, pilot safe. సో IAF ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎవరైతే ఉంటారో లైక్ ఇండియన్ ఎయిర్ క్రాఫ్ట్ ఏదైతే ఉంటుందో విచ్ ఇస్ అ ట్విన్ సీటర్ మిరేజ్ 2000, ఇది క్రాష్ అవ్వడం జరిగింది శివపురి డిస్ట్రిక్ట్ లో మధ్యప్రదేశ్ లో ఒక చిన్న సిస్టమ్ మాల్ ఫంక్షన్ వల్ల. బట్ అందులో ఉన్న 2 పైలట్స్ ఎవరైతే ఉంటారో దే వర్ ఎజెక్టెడ్ సేఫ్లీ ఫ్రమ్ ది యాక్సిడెంట్స్ అకార్డింగ్ టు అథారిటీస్ రిపోర్ట్. ఐఏఎఫ్ ఏంటంటే దే సెట్ దట్ ఫైటర్ ప్లేన్ అనేది ఇట్ వాజ్ అవుట్ ఆన్ అ రొటీన్ సార్ట్ అయ్యి. ఓకే, సో బేసిక్ గా రొటీన్ గా తీసుకెళ్లారు దాన్ని, బట్ ఒక సిస్టమ్ మాల్ ఫంక్షనింగ్ వల్ల యాక్సిడెంట్ అనేది జరిగింది అని రిపోర్ట్ చేయడం జరిగింది. ఓకే, సో దిస్ ఇస్ అ స్మాల్ అప్డేట్. నెక్స్ట్, సెంటర్ ప్లేస్ డౌన్ యుఎస్ హ్యాండ్లింగ్ ఆఫ్ డిపోటీస్. సో ఏం సెంటర్, వాట్ ఈస్ సెంటర్ రియాక్షన్ అనేది కూడా మనం ఒకసారి చూద్దాం. So, amid the protest from the opposition members over the way undocumented Indian nationals were handcuffed and chained by the US while deporting them to India, External Affairs Minister S. Jaishankar garu em chepparu ante parliament ki em inform chesarante deportation of the undocumented migrants edaithe untundo idi new development em kaadu.
యూజ్ ఆఫ్ రిస్ట్రెయిన్స్ అనేవి ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ది ఎస్ఓపీస్, అంటే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ లో అవన్నీ ఉంటాయి కాబట్టి మేము తీసుకొచ్చాం అలానే, అంటే వాళ్ళు తీసుకొచ్చారు అలానే. దిస్ ఇస్ నాట్ న్యూ అని చెప్పేసి చెప్పారనమాట. ఈ సెట్ దట్ ద సెంటర్ వుడ్ బి ఎంగేజింగ్ విత్ ద యూఎస్ గవర్నమెంట్ టు ఎన్షూర్ డిపోర్టేషన్ అనేది మిస్ట్రీట్మెంట్ కాకుండా చూసుకుంటామని చెప్పేసి మేము మాట్లాడతామని చెప్పేసి చెప్పారు. మినిస్ట్రీ మేడ్ ద స్టేట్మెంట్ యాజ్ బోత్ ద హౌసెస్ విట్నెస్డ్ అప్రోచ్, మనం చూడడం జరిగింది కదా న్యూస్ లో. Next, speaking in the Rajya Sabha, Mr. Jaishankar said that total 15,756 illegal Indian migrants ఎవరైతే అక్కడికి వెళ్ళారో, ఎవరైతే డిపోర్ట్ అయ్యారో, ఓకే, సో ఈ పర్టికులర్ పీపుల్ బిఫోర్ 2000, సిన్స్ 2009 నుంచి ఆల్మోస్ట్ 15,756 పీపుల్ డిపోర్ట్ అయ్యారు. సో దిస్ ఇస్ నాట్ న్యూ థింగ్, డిపోర్టేషన్ అనేది కొత్తదేం కాదు అని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. ఓకే, సో లోక్సభ మల్టిపుల్ డిస్రప్షన్స్ అనేది చూసాము బికాస్ ఆఫ్ దిస్ ఈవెంట్. సో దాన్ని అడ్జాయిన్ కూడా చేయడం జరిగింది అనమాట. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ దిస్ పర్టికులర్ న్యూస్. సో ఇవి స్మాల్ అప్డేట్స్ అనమాట, నాట్ వెరీ మచ్ నెసెసరీ. సో బేసిక్గా దీని అనాలిసిస్ మనం లాస్ట్ క్లాస్లో కూడా చూసాం కదా డిపోర్టేషన్ గురించి. సో ఇక్కడ మనకి జరుగుతున్న ఈ మైన్యూట్ పార్లమెంటరీ డిబేట్స్ అవన్నీ మనకు అవసరం లేదు. ఓకే, సో నవ్ లెట్స్ గో టు ద కీవర్డ్స్. వీ హావ్ కంప్లీటెడ్ ద ఆర్టికల్స్, నవ్ లెట్స్ గో టు ద కీవర్డ్స్. సో ఫస్ట్ వర్డ్ ఏంటంటే డిపోర్టేషన్ డిప్లొమసీ. సో ఇది బేసిక్గా ఫారెన్ అఫైర్స్ గురించి, మైగ్రేషన్ పాలసీస్ గురించి రాసినప్పుడు ఈ కీవర్డ్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. సో డిప్లొమాటిక్ నెగోసియేషన్ అండ్ పాలసీ డెసిషన్స్ సరౌండింగ్ ద ఫోర్స్డ్ రిటర్న్ ఆఫ్ అన్డాక్యుమెంటెడ్ ఇమిగ్రెంట్స్ ఫ్రమ్ వన్ కంట్రీ టు అనదర్ కంట్రీ, దీన్నే మనం డిపోర్టేషన్ డిప్లొమసీ అని అంటాం. సో హౌ వీ కెన్ యూస్ యూకే రివాండా మైగ్రేషన్ ప్యాక్ట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ డిప్లొమసీ విత్ రెస్పెక్ట్ టు డిపోర్టేషన్, వేర్ అసైలమ్ సీకర్స్ ఆర్ రీలొకేటెడ్ విత్ ది ఇంటర్నేషనల్ అగ్రిమెంట్. సో అసైలమ్ సీకర్స్ ని రీలొకేట్ చేయడం జరిగింది అనమాట. సో న్యూస్ కాంటెక్స్ట్ మనకు తెలిసిందే, 104 ఇండియన్స్ ని ఓకే డిపోర్ట్ చేయడం జరిగింది. సో దట్స్ వై దిస్ వాజ్ దేర్ ఇన్ ద న్యూస్. సో లెట్స్ లుక్ ఎట్ ద నెక్స్ట్ కీవర్డ్, రెగ్యులేటరీ ఓవర్హాల్. ఇలాంటి కీవర్డ్స్ ని మనం రెగ్యులర్ గా యూజ్ చేయొచ్చు. బేసిక్ గా ఎక్కువ రెస్ట్రిక్షన్స్, ఎక్కువ రెగ్యులేషన్స్, లైసెన్సింగ్ రెగ్యులేషన్స్, కార్పొరేట్ లాస్, ఇలా లాట్ ఆఫ్ రెగ్యులేషన్స్ ఉన్నప్పుడు దట్ విల్ లీడ్ టు ద రెడ్ టేపిజం. అలాంటి టైం ని మనం రెగ్యులేటరీ ఓవర్హాల్ అని అనొచ్చు అనమాట. సో వై ఇట్ వాజ్ ఇన్ ద న్యూస్, సుప్రీం కోర్ట్ రూలింగ్ ఆన్ కంపెన్సేటరీ ఎఫారెస్టేషన్ ప్రివెంట్స్ అన్చెక్డ్ ఫారెస్ట్ అండ్ డైవర్షన్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్. సో ఏంటంటే ఇలాంటివన్నీ దీస్ క్యాన్ బి రెగ్యులేషన్స్, excessive regulations which can create the regulatory overhaul. So for example, ఎలా యూజ్ చేసుకోవచ్చు, ఇండియాస్ రెగ్యులేటరీ ఓవర్హాల్ ఇన్ ద డిజిటల్ సెక్టార్లో ఎక్కువ రూల్స్, రెగ్యులేషన్స్, లైసెన్సింగ్ ప్రొవిజన్స్ ఉండడం వల్ల దీనివల్ల న్యూ డేటా ప్రైవసీ లాస్ ని మనం ఇంట్రడ్యూస్ చేసుకున్నాము. దీనివల్ల గ్లోబల్ టెక్ జైన్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళ మీద ఇంపాక్ట్ అనేది పడుతుంది, హూ ఆర్ వర్కింగ్ ఇన్ ఇండియా. ఓకే, సో లెట్స్ లుక్ ఎట్ ద ఫైనల్ కీవర్డ్. So energy transition delay, slow down or failure to shift from fossil fuel energy to the renewable energy is nothing but, సో దానివల్ల ఎకానమిక్, పొలిటికల్, టెక్నాలజికల్ ఇష్యూస్ వస్తాయి కదా, దాన్ని మనం ఎనర్జీ ట్రాన్సిషన్ డీలే అని అంటాము. ఓకే, SO2 ఎమిషన్ కి సంబంధించిన ఆర్టికల్స్ లో ఈ కీ టర్మ్ అనేది మెన్షన్ చేసింది. సో జర్మనీస్ టెంపరరీ రిటర్న్ టు కోల్ బేస్డ్ ఎనర్జీ ఆఫ్టర్ ద రష్యాస్ యుక్రెయిన్ వార్, డిస్రప్టెడ్ గ్యాస్ సప్లైస్ హైలైట్ ఆన్ ఎనర్జీ ట్రాన్సిషన్ డీలే అని చెప్పేసి ఇలా ఒక ఎగ్జాంపుల్ ని మీకు ఇవ్వడం జరిగింది. ఎనర్జీ ట్రాన్సిషన్ డీలే, సో బికాస్ ఆఫ్ ది ఎనర్జీ ట్రాన్సిషన్ డీలే ఇన్ ఇండియా వీఆర్ నాట్ ఏబుల్ టు అచీవ్ అవర్ ప్యారిస్ క్లైమేట్ గోల్స్ అని చెప్పేసి అలా కూడా రాయొచ్చు. ఓకే, సో వెన్ ఎవర్ యూఆర్ రైటింగ్ ఆన్సర్స్ ట్రై టు utilize this particular keywords. Okay, with this we have completed the discussion of important news articles and case studies and also the keyword glossary. So I hope you have enjoyed this particular video. Next class lo malli kaluddam. Video nachinataithe like cheyandi. Please subscribe to our channel, click the notification bell icon and give your feedback through the comment box. So let's meet in the next class. Until then, take care, bye and keep smiling.